హాయ్ అందరికి. ఈ రోజటి వీడియో ఏందంటే, మనము బయాలజీ అనేది ఏ విధంగా స్ట్రాటజీ, ఏ విధంగా ప్రిపేర్ కావాలి. మనకు మొత్తం ఉన్న ఓవరాల్‌గా 10 లెసన్స్. ఆ 10 లెసన్స్‌లో మనం ఏం చదవాలి? ప్రతి లెసన్‌లో మనకు 30, 40 క్వెషన్‌లున్నాయి. ఆ 30 చూసేసరికి భయమైతది. బట్ మనము ఆ 30ని 3 నిమిషాల్లో కూడా చదవచ్చు. 10 నిమిషాల్లో కూడా చదవచ్చు. ఏం చదవాలి? ఎట్లా చదవాలనేదే ఈ రోజటి వీడియోలో. నేనైతే ఒక పీడిఎఫ్ చేసిన. ఆ పీడిఎఫ్‌నైతే ప్రింటౌట్ తీసుకొని ఖచ్చితంగా ఒకటికి 2, 3 సార్లు చదవండి. చదివితే మీకైతే ఖచ్చితంగా బయాలజీలో 40కి 40 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పీడిఎఫ్ ఉంది కదా! నేను 2019 నుంచి 24 వరకు బయాలజీ ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రతి క్వెషన్ అయితే మీకోసం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ క్వెషన్స్ అయితే నేను ఇచ్చిన పీడిఎఫ్‌లో లాస్ట్‌కి ఇస్తాను. ఎందుకంటే నేను వీడియోలో లెసన్ వైస్‌గా అకాడమిక్ స్టాండర్డ్ వైస్ అంటే మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఏఎస్1, ఏఎస్2, ఏఎస్3, ఏఎస్4, ఏఎస్6 అని. అందులో ఏ క్వెషన్స్ వస్తాయి ఏవనేది అన్నీ డివైడ్ చేసి మీకు ఈజీగా ఉండేటట్టు 21 పేపర్స్‌లో ఇవి కలిపి 25 పేపర్స్‌లో మొత్తం అయితే సెట్ చేయడం జరిగింది. డయాగ్రామ్స్‌తో సహా ప్రతీది, ఎంసీక్యూస్ సహా ప్రతీది కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే బోర్ అనిపించినా కూడా బోర్ లాగా ఫీల్ కాకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకైతే చూడండి. మీరు ఇంతకుముందు ఏ మెటీరియల్ చదివినా ఏదనేది మీ ఇష్టం. బట్ అన్నీ చదివింది మళ్ళీ ఇది దీంట్లో దాంట్లో 2, 2 కాకుండా ఒక క్వెషన్ హార్ట్ గురించి చదివితే ఈ మెటీరియల్‌లో, ఆ మెటీరియల్‌లో చూడండి. నేను ప్రిఫరెన్స్ చేసేది అభ్యాస దీపిక. నేను ఇచ్చిన పీడిఎఫ్‌ని చదివితే బయాలజీలో ఈజీగా 40 వస్తాయి. ఎందుకు అభ్యాస దీపిక ఫాలో అవ్వమంటుంటే ఎస్సీఆర్‌టీ టీమ్ వాళ్ళే క్వెషన్ పేపర్ తయారు చేస్తారు. ఆన్సర్ ఎవల్యూషన్ చేస్తారు. ఒక క్వెషన్ పేపర్ ఇచ్చినప్పుడు దానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటేనే మార్క్స్ అయితే ఉంటాయి. వీడియోలో కూడా అది చూయించిన. చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం దాదాపుగా 22 క్వెషన్స్ అయితే ఇచ్చిన. ఈ పీడిఎఫ్‌లో ఫస్ట్ ఇక్కడ ప్రీవియస్ పేపర్‌లో. ఆ క్వెషన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. క్వెషన్స్ ఎలా వస్తున్నాయి? ఏంది? మనం ఏమేం ప్రిపేర్ కావాలి అనేది. ఖచ్చితంగా వీడియో అయితే చూసిన వాళ్ళు లాస్ట్ వరకైతే వాళ్ళకు క్లారిటీ వస్తది. సబ్జెక్ట్ ఎట్లా చదవాలి? ఏం చదవాలి? అనేది అర్థమైతది. నేను వీడియో చెప్పిన తర్వాత నేను ఇచ్చిన పీడిఎఫ్‌ని ఏ పేపర్ తోటైతే మీరు కంపేర్ చేసుకున్నా ఖచ్చితంగా మీకు అర్థమైపోతది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తది. కాబట్టి ఖచ్చితంగా బయాలజీ అంటే భయం లేకుండా ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఈజీగా 40 స్కోర్ అయితే చేయొచ్చు. అంతేగాని ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎట్లా రాయాలి? ఏ కాన్సెప్టువల్ పాయింట్లున్నాయా లేదా అనేది మాత్రం మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ఇక నేనైతే వీడియోలో ఇచ్చినారు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అభ్యాస దీపికను తప్పకుండా చదవండి. ముందు అభ్యాస దీపికలు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని చదివిన తర్వాత యూ గో టు అదర్ మెటీరియల్, టెక్స్ట్ బుక్ ఆర్ అదర్ మెటీరియల్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ రోజు ఒక 3 ప్రశ్నలు, ఒక ఎస్సేది, ఒకటి 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 టార్గెట్స్ పెట్టుకోండి మీరు. యూ విల్ గెట్ మోర్ మార్క్స్. థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చేసరికి మనము క్లాస్ 10th బయాలజీ మనమైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏ లెసను ఎంత ఇంపార్టెన్స్, మనము షార్ట్ టర్మ్‌లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మనము ఏం చదివితే మనము హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్‌లో పోతే మనం ఈజీగా స్కోర్ అయితే అచీవ్ చేస్తాం. ఈ బయాలజీనే నేను క్లియర్‌గా చెప్తా. ప్రతి ఒక్కరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీలైతే వీలైతే అన్ని సార్లు వినండి. ఒక పేపర్ ప్యాటర్న్ అంటే పేపర్ రెడీ చేసేటప్పుడు సీసీ మోడల్ అని ఉంటుంది మీ ఎస్ఎస్సికి. కంటిన్యూస్ కంప్రెన్సివ్ అని ఉంటుంది సీసీఈ మోడల్‌లో. ఆ మోడల్‌లో ఏం చేసిండు, ఒక టెక్స్ట్ బుక్‌ని 6 అకాడమిక్ స్టాండర్డ్స్‌గా డివైడ్ చేసిండు. ఆ 6 ఏంటివి? ఆ 6 వైస్‌గా ప్రతి అకాడమిక్ స్టాండర్డ్స్‌కు ఇంత వెయిటేజ్ అని, ఆహ్, సేమ్ అదే స్టాండర్డ్‌లో ఈ క్వెషన్ ఇవ్వాలని డివైడ్ చేసి అదే విధంగా ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏంది అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏంది? ఇప్పుడెందుకు నాకు అనేది డౌట్ రావచ్చు. బట్ ఫస్ట్ అయితే అర్థం కాదు. చూడండి. చూస్తే క్లియర్‌గా మీకైతే ఒక కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. ఏం చదవాలి? ఏం చదవొద్దు? ఎట్లా చదవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్‌లో మనకు 40% ఇచ్చిండు. అంటే ఎన్ని? 18 మార్క్స్ అంటే 18 మార్కులు మనకు జస్ట్ కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్. అంటే ఎగ్జాంపుల్ మనం బయాలజీలో మొత్తం ఎన్ని లెసన్స్ మనకు? మొత్తం వచ్చేసరికి 10 లెసన్స్ ఉన్నాయి. ఆ 10 లెసన్స్‌లో మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఏది? న్యూట్రిషన్. ఆ న్యూట్రిషన్‌లో మనకు 4 ఉన్నాయి. ఏవి? ఎసెన్షియల్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని, కార్బన్ డయాక్సైడ్ అని, హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ అని. నెక్స్ట్ ఈ విధంగా ఒక 4 కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్ క్వెషన్స్ ఉన్నాయి. ఆ 4 చూసుకుంటే ఆ ఫస్ట్ లెసన్‌లో సరిపోతుంది.
ఆ విధంగా ప్రతి లెసన్ 1 to 10 లెసన్స్ వరకు కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్ క్వెషన్స్ ఏమున్నాయి అనేది మనం జూసుకోవాలి. ఎందుకంటే మనకు 18 మార్క్స్ వెయిటేజ్ గదా! ఫస్ట్ లెసన్‌లో 4 ఉన్నాయి. మనం అంతకంటే ముందు మనకు 10థ్‌లో గాని, 8థ్ ఆర్ 7థ్‌లో ఒక 3 లెసన్స్‌లో కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్ క్వెషన్స్ వెయిటేజ్ అయితే 8 మార్క్స్‌కు లేవు. అలాంటప్పుడు అవి గూడా మనం 3 పక్కన బెడితే మనకి ఇంకా ఈజీగా అవుతుంది. అంటే మనకు ఓన్లీ 7 లెసన్స్‌లో ఈ కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్ క్వెషన్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఇంపార్టెంట్ ఏవి? ఎక్కువ సార్లు రిపీట్ అయినయి ఏంది? మళ్ళీ నేనొక మీకు పీడీఎఫ్ అయితే రెడీ జేసి ఇచ్చిన. ఆ పీడీఎఫ్ జూసుకొని మీరు అవి చదువుకొని, అభ్యాస దీపిక ముందల బెట్టుకొని, అభ్యాస దీపికలో ఫస్ట్ ఉన్నయి చదివి అవి చదివితే ఈజీగా మీరైతే 40కి 40 స్కోర్ అయితే ఈజీగా చేస్తారు. ఎందుకు చేస్తారు అనేది గూడా నేను జూయిస్తా. అప్పుడే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నిన్న గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు మొత్తం ఎస్సీఆర్‌టీ అంటే మీరెవరైతే మీ టెక్స్ట్ బుక్స్ రెడీ చేసేవాళ్ళు, వాళ్ళొక అవగాహన సదస్సు లాంటిది పెట్టారు. అందులో అన్నారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే ముందు అభ్యాస దీపిక అయితే చదవాల్సిందే. అభ్యాస దీపికలో ఉన్నయి మొత్తం చదివిన తర్వాత మిగతా ఏమన్నా చదవండి అన్నారు. ఎందుకు అభ్యాస దీపికని చదవమని చెప్తున్నా అంటే, అభ్యాస దీపికలో ఎవరైతే ఎస్సీఆర్‌టీ టీమ్ ఉంటుందిగా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళే క్వెషన్ పేపర్ రెడీ చేస్తారు. ఇందులో ఉన్న పాయింట్సే అందులో ఉంటాయి. వాళ్ళు క్వెషన్ పేపర్ మీ స్కూల్‌లలో కరెక్షన్ అనేది ఉంటుంది. మీ స్కూల్‌లో క్వెషన్ పేపర్ కరెక్షన్ ఎట్టుంటది? 2, 3 మిస్టేక్స్ పోతే ఇక 2, 3 మార్కులు తీసినాం. అలా ఉండదు. క్వెషన్ పేపర్ అనేది కరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, నేను ఒక 2 స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ నేను ఏదో ఓపెన్ చేసిన. అంటే ఇప్పుడు ఎవాల్యుయేషన్‌కి ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారు కదా! పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు వాళ్ళకు ఈ విధంగా కొన్ని పేపర్స్ ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ ఫిజిక్స్‌ది. ఫిజిక్స్‌కొచ్చేసరికి మొత్తం 12 మార్క్స్‌వి, 4 మార్క్స్‌వి. అందులో మనము ఒకటి ఇచ్చిండు. ఏది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్ అని. దానికి దానికి ఎన్ని మార్క్స్ ఎయ్యాలి. అంటే ఫస్ట్ ఒక్క డయాగ్రామ్ ఏస్తే 2 మార్క్స్ ఎయ్యాలి. ఆ క్యారెక్టరిస్టిక్స్ రాస్తే ఒక్కొక్క దానికి హాఫ్. అంటే మొత్తం 4 మార్క్స్ ఈ విధంగా ఇయ్యాలనేది ఉంటుంది. కాబట్టి మనము క్వెషన్ ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్టువల్‌గా ప్రిపేర్ కండి. ఎగ్జాంపుల్ ఒక హార్ట్ ఉంది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. మీరేం చేస్తారు? హార్ట్ డయాగ్రామ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని, లేబులింగ్ ఇచ్చి, మీకు తెలిసిన ఎన్నో కొన్ని పాయింట్స్ రాస్తే హార్ట్ డయాగ్రామ్‌కు 2 పాయింట్స్, లేబులింగ్‌కి 1 పాయింటు. మీకు అవి ఇవి తెలిసిన కొన్ని పాయింట్స్ ఉంటే అక్కడక్కడ 2, 3 మార్క్స్. ఒకవేళ 4 మార్క్స్‌కి ఇస్తే మీకు 3 అయితే ఈజీగా ఎట్టుపోవు. అదే లాంగ్ ఆన్సర్స్‌కి వచ్చిందనుకో 2 + 1 అక్కడ దగ్గర 5 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. అంతేగాని ఎంత వీలైతే మీరంత రాయడానికే మీకెంత గుర్తొస్తే అంత కాన్సెప్టువల్ నేర్చుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. అభ్యాస దీపిక ఎందుకు చదవమంటున్నా? అభ్యాస దీపికలో ఓన్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. వాళ్ళ అభ్యాస దీపికలో ఉన్న కీ పాయింట్సే వాళ్ళు రాసినయే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనకు ఇండికేటర్ కీవర్డ్స్ అని ఉన్నాయి గదా! ఈ కీవర్డ్స్ వాళ్ళు ఇచ్చిన ప్రతి క్వెషన్‌లో అభ్యాస దీపికలో ఉంటాయి. మీరు ప్రిపేర్ అయ్యే మెటీరియల్‌లో, గైడ్‌లలో ఉండవు. వానికొచ్చింది రాస్తాడు. వీళ్ళేందంటే ఎస్సీఆర్‌టీ టీమే పేపర్ తయారు చేస్తుంది. కీవర్డ్స్ ఈ ఎవాల్యుయేటర్ పేపర్ వీళ్ళే తయారు చేస్తారు. కరెక్షన్ వీళ్ళే చేస్తారు. అన్నీ వీళ్ళే చేస్తారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మనకు రాసే స్కోర్ అయితే ఎటు పోదు. అదే వస్తది. పర్ఫెక్ట్‌గా వస్తది. అందుకే ఈ అభ్యాస దీపికనైతే ఫాలో అవ్వండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తుంది ఎందుకంటే దానికోసమే. చూడండి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఈ విధంగా ఇస్తారు. దీన్ని పెట్టుకునే పేపర్ కరెక్షన్ చేస్తారు. అందుకే ఫస్ట్ అభ్యాస దీపికలో ఉన్న క్వెషన్స్ అయితే చదవండి. అలాగే నెక్స్ట్ చూడండి ఇవన్నీ అవే ఎస్సీఆర్‌టీ ప్రోగ్రామ్ పైన కనిపిస్తుందిగా టీశాట్‌లో ఇచ్చింది. మీకు ప్రూఫ్‌కు మీరు నమ్మాలని ఈ విధంగా మీరైతే ఇవ్వడం జరిగింది. అకాడమిక్ స్టాండర్డ్‌లు చూసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఏందంటే ఫస్ట్ ఏ క్వెషన్ అయినా మనం చదివేటప్పుడు అభ్యాస దీపిక పెట్టుకోండి. నేను ఒక పీడీఎఫ్ ఇస్తా అని చెప్పినగా. ఆ పీడీఎఫ్ ఈ వీడియోలో కూడా నేనైతే ఇస్తాను పీడీఎఫ్. ఆ పీడీఎఫ్‌లో ఉన్న ఫస్ట్ ప్రతీదీ చదవండి. అందులో ఉన్న క్వెషన్స్ అభ్యాస దీపిక ఓపెన్ చేసి చూడండి. ఎగ్జాంపుల్ కిడ్నీ ఉందనుకో. కిడ్నీ గురించి ఎక్కడుంది అభ్యాస దీపికలో చూడండి. అభ్యాస దీపికలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏందని చదివేసేయండి. ఆ చదివేటప్పుడే ఒక కిడ్నీకి ఇచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ 4 వేస్‌లో ఇస్తున్నాడు క్వెషన్స్. కిడ్నీ గాని, ఫోటోసింథసిసే గాని, కంబషనే గాని, రెస్పిరేషనే గాని, డైజెషనే గాని. డైజెషన్ గురించి చదివినప్పుడు డైజెషన్ గురించి ఒక క్లియర్‌గా చదవండి. డైజెషన్ అంటే ఏంది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడొస్తుంది? మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి యానస్ వరకు ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయి? దాని పాత్‌వే ఏంది? అనేది ఒక క్లియర్‌గా చదువుకునేటప్పుడు ఒక క్లియర్‌గా చూసుకుంటే లాంగ్ ఆన్సర్ అయినా కవర్ చేయొచ్చు. 2 మార్క్స్ అయినా కవర్ చేయొచ్చు. 1 మార్క్ అయినా కవర్ చేయొచ్చు. ఎంసీక్యూస్ అయినా కవర్ చేయొచ్చు. అందుకే ఎప్పుడైతే ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయో వాటి గురించి కొంచెం క్లియర్‌గా చదవండి. ఒకవేళ క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నాడని ఇప్పుడు చూడండి. మీకొకటి చూపిస్తా. ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ క్వెషన్స్ ఆన్ వన్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు కాన్సెప్ట్‌లో ఏ విధంగా ఇచ్చిండు. ఫస్ట్ మన కాన్సెప్ట్‌లో AS1 అకాడమిక్ స్టాండర్డ్ 1లో
18 మార్క్స్ 40% వెయిటేజ్ అని చెప్పిన. అక్కడ కాన్సెప్ట్స్లో ఏమి ఇచ్చిండు, రైట్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ అన్నాడు. అంటే కాన్సెప్ట్లో అడిగే అవకాశం ఉంది ఒకే క్వశ్చన్. ఎక్స్పెరిమెంట్లో అడిగితే ఇదే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫాలోడ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అని అడుగుతాడు. ఒకవేళ డయాగ్రామ్ బేస్లో అడిగితే ఏమవుతాడు, డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ షోయింగ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ అండ్ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాడు. లేదు ఇదే క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో అడిగితే నెఫ్రాన్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అని అడుగుతాడు. లేదనుకుంటే డైలీ లైఫ్ అప్లికేషన్ ఏమంటాడు, వాట్ సజెషన్స్ విల్ యూ గివ్ ఏ పర్సన్ హూస్ బోత్ ద కిడ్నీస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్. ఈ విధంగా ఒక క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్టువల్గా నేర్చుకోండి. అదే అంటున్నా, నేను పీడిఎఫ్లు ఇచ్చిన కొన్ని టర్మ్స్ ఉన్నాయి పదాలు, ఆ పదాల గురించి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి పట్టుకుంటే ఈజీగా స్కోర్ వస్తుంది. స్కోర్ అనేది మీకు నేను చెప్పింది ఫాలో అయితే అది చాలా ఈజీ. స్కోర్తో పాటు మీరంటే లైఫ్ లాంగ్ గుర్తున్న సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. అది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇవి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ 6 ఉంటాయి, 40% 18 మార్క్స్. ఇప్పుడు చెప్పినట్టు కాన్సెప్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ క్వశ్చనింగ్ అండ్ మేకింగ్ హైపోథెసిస్. మీకు చాలాసార్లు చెప్పే ఉన్నా, అంటే క్వశ్చనింగ్ ఒక నెఫ్రాలజిస్ట్ని కానీ ఒక డాక్టర్ని కానీ నువ్వు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతావు, ఏ విధంగా హైపోథెసిస్ చేస్తావు. ఎగ్జాంపుల్ అంటే అయితే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది. మ్యాక్సిమం అయితే నేను కూడా 2 మార్క్స్లో కవర్ చేసిన క్వశ్చనింగ్స్ ఎవరెవరిని ఎక్కువ అడుగుతారు ఏంటనే అవి చూసుకోండి. దాంతోపాటు కూడా ఇవి కూడా చూసుకోండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్, అంటే ఫోటోసింథసిస్ జరగకపోతే ప్లాంట్స్లో ఏమవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎటువంటి వేరియేషన్స్ లేకపోతే ఏమవుతుంది. ఆ విధంగా వాట్ విల్ హ్యాపెన్ ప్లాంట్స్ డు నాట్ ప్రాపగేట్, అంటే ప్లాంట్స్ పెరిగిపోతే ఏమవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ యర్ ఫుడ్ చైన్, అంటే ఫుడ్ చైన్ గురించి అయితే ఖచ్చితంగా ఎక్కడ ఏదన్నా ఒక క్వశ్చన్ అయితే కవర్ అవుతుంది. ఎంసీక్యూ అన్నా, షార్ట్ అన్నా, వెరీ షార్ట్ అన్నా, లాంగ్ అన్నా. అందులో మనం అందుకే అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఫుడ్ చైన్ గురించి పర్ఫెక్ట్ చూసుకోండి, డయాగ్రామ్ చూసుకోండి, అప్రైట్ పొజిషన్లో చూసుకోండి, డౌన్వర్డ్ పొజిషన్లో చూసుకోండి. ఫస్ట్ బేస్ లెవెల్లో ఏముంటాయి, టాప్ లెవెల్లో ఏముంటాయి, పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, ఎనర్జీ, బయోమాస్ అంటే ఏంది, వాటి గురించి ఒక్కసారి చూసుకుంటే ఎక్కడ వచ్చిన క్వశ్చన్ కవర్ చేయొచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది 2 మార్క్స్లో కూడా వచ్చి ఉంది కాబట్టి అందుకే మనం ఒకసారి లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే అన్ని విధాలుగా మనము దాన్ని కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫారెస్ట్ ఏరియా డిక్రీజెస్, ఫారెస్ట్ ఏరియా డిక్రీజ్ అయితే ఏమవుతుంది. మీకు 10th లెసన్స్లో చెప్పిన 10th లెసన్లో ఏముంటుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ అవ్వడం, 2 విలేజెస్ మధ్య కంపేర్ చేయడం. ఎందుకు గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది, మనం డిఫారెస్టేషన్ తగ్గించడం వల్ల, చెట్లను పెంచడం వల్ల, రెయిన్ వాటర్ కన్జర్వ్ చేయడం వల్ల, పర్కులేషన్ ట్యాంక్స్ కన్జర్వ్ చేయడం వల్ల. 10th లెసన్ మొత్తం జనరల్గా వస్తుంది. జనరల్గా అంటే ఎగ్జాంపుల్ ఫజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంది, నీవు 4R మెథడ్స్ అని, 3R మెథడ్స్ అని. అక్కడ మనకు ఇంకోటి డయాగ్రామ్స్లో అక్కడక్కడ మీకు చిన్న లోగోస్ టైప్ ఇస్తాడు 1 మార్క్లో. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఆ ఎయిడ్స్ రిబ్బన్ ఉంది కదా, ఆ రిబ్బన్ ఇది ఏందని. అక్కడక్కడ మైట్రోకాండ్రియా ఇచ్చి దానికి లేబులింగ్ అని, క్లోరోప్లాస్ట్ ఇచ్చి అక్కడ లేబులింగ్ అని. అందుకే డయాగ్రామ్స్ ఏవైనా చిన్న పెద్ద అయినా అన్నీ ఒకటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, లేబులింగ్ కూడా నేర్చుకోండి. మీరు పెద్ద ఆర్ట్ వేసి కలరింగ్ ఏమైనా అవసరం లేదు, జస్ట్ డయాగ్రామ్ గీసి లేబులింగ్ చేస్తే సరిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్లో ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్ ఇచ్చి అయితే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది, ఒకవేళ నువ్వు ఒక డాక్టర్ని క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతావు అనేది ఇచ్చిండు. ఇక్కడ నేను ఇచ్చిన పీడిఎఫ్లో కూడా ఇచ్చినవి చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను పీడిఎఫ్లో కూడా ఇచ్చిన మీకు. ఇక్కడ మనం ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి, అది కూడా మీకు పెడతా చూసుకోండి. అంటే నేను ఇక్కడ ఇచ్చింది కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ఏ అకాడమిక్ స్టాండర్డ్ అని, AS5 అని, AS4 అని ఇక్కడ ఇచ్చిన, మీరు ఆ స్టాండర్డ్స్ అయితే చూసుకోండి. మనం AF5 అకాడమిక్ స్టాండర్డ్ 5లో డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 9 ఉన్నాయి. ఆ 9 డయాగ్రామ్స్కి నేను ఒక 2 ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ కూడా కింద ఇచ్చిన. ఇదే పీడిఎఫ్ డయాగ్రామ్స్ కూడా ఇచ్చిన మీకు. ఇచ్చిన కదా, ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. ఇదేంది, సెక్షన్ ఆఫ్ లీఫ్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ అన్ని ఒకే దగ్గర ప్రాక్టీస్ చేసి లేబులింగ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్స్క్రీటర్ సిస్టమ్. ఈ ఎక్స్క్రీటర్ సిస్టంలో క్వశ్చన్ లాంగ్ అడగొచ్చు, షార్ట్ అడగొచ్చు, వెరీ షార్ట్ అడగొచ్చు, MCQస్లో కూడా అడుగుతాడు. అందుకే మనము ఇది కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఎక్స్క్రీటర్ సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫస్ట్
ఏ ఫిల్టరేషన్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఏది వస్తుంది, గ్లామరల్స్ ఫిల్టరేషన్ అంటుంది, రీఅబ్జార్ప్షన్ అంటుంది, పీసీటీ అంటుంది, డీసీటీ అంటుంది, హెన్లీ లూప్లో ఏమవుతుంది, ఇవన్నీ చూసుకోండి. కిడ్నీ యొక్క అవుటర్ స్ట్రక్చర్ ఏంది, ఇన్నర్ స్ట్రక్చర్ ఏంది, ఏమేమి ఉన్నాయి, గాల్ బ్లాడర్ ఎన్ని, బ్లాడర్ కెపాసిటీ ఎంత. పోయినసారి ఒక ఎంసీక్యూ అడిగాను, స్కాట్రమ్ యొక్క టెంపరేచర్ ఎంత, 1 to 1.5 డిగ్రీ సెల్సియస్. ఈ విధంగా అక్కడనే కవర్ చేస్తాడు. కాబట్టి ఇది ఈ డయాగ్రామ్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుని థియరీ కూడా అన్ని విధాలా కవర్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ హార్ట్ స్ట్రక్చర్ నేర్చుకోండి, హార్ట్ గురించి నేర్చుకోండి, లేబులింగ్ చేయండి పార్ట్స్. నెక్స్ట్ నీకు చెప్పిన కిడ్నీలో మళ్ళీ నెఫ్రాన్ ఉంటుంది. ఆ నెఫ్రాన్ని నెఫ్రాన్ డయాగ్రామ్, నెఫ్రాన్ గురించి నేర్చుకోండి. ఈ మధ్యలో నెఫ్రాన్ డయాగ్రామ్ తక్కువ నెఫ్రాన్ గురించి కూడా ఇస్తున్నాడు రాయమని. అందుకే మనము నెఫ్రాన్ అంటే ఏంది, నెఫ్రాన్ యొక్క ఫంక్షన్ ఏంది, నెఫ్రాన్ అంటే స్మాల్ బ్లడ్ క్యాపిలరీస్, వాటి ఏం చేస్తే బ్లడ్ ఫిల్టరేషన్కి ఉపయోగపడతాయి, ఆ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఏ విధంగా ఉంది, ఏముంటాయి అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ న్యూరాన్ అయిపోయింది. నర్వ్ సెల్ కూడా చాలా సార్లు ఇచ్చిండు. నర్వ్ సెల్ గురించి కూడా రాయాలి. తెలిస్తే డయాగ్రామ్ వేసి లేబులింగ్ ఇచ్చి మీకు ఇంకా తెలుస్తుంది అంటే దాని గురించి రాస్తే కూడా స్కోర్ అయితే ఎటు పోదు. మంచిగా లేబులింగ్ చేయండి. డెండ్రైట్స్ అంటే న్యూక్లియస్ ఏంది, యాక్సియన్ టర్మినల్, సింథటిక్ నాబ్స్ అంటే ఏంటి, ఈ విధంగా న్యూరాన్. అలాగే నెక్స్ట్ బ్రెయిన్ గురించి అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఎక్కువ ఎంసీక్యూస్లో బ్రెయిన్ గురించి ఒకటన్నా వచ్చే అవకాశం ఉంది. ఏంటిది అంటే పిఎన్ఎస్, సిఎన్ఎస్, ఏఎన్ఎస్ అంటే ఈ 3 ఉంటాయి. దీనిలో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంది, బ్రెయిన్ వెయిట్ ఏంది, అవుటర్ లేయర్స్ ఏవి, ఇన్నర్ లేయర్స్ ఏవి, గ్రే కలర్ ఏది, వైట్ కలర్ ఏది, పియామటర్ అంటే ఏంది, మిడ్ బ్రెయిన్ ఏది, సెరిబ్రల్, ఇవన్నీ మొత్తం బ్రెయిన్ గురించి ఉన్నాయి కదా. ప్రతిదీ కాన్సెప్ట్లో నేర్చుకోండి. ఒక డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ అవుటర్ లేయర్ని బ్రెయిన్ ఇది అంటారు, దీని వెయిట్ ఇంత, ఇది లోపల వైట్ ఉంటుంది, గ్రే ఉంటుంది, దీంట్లో ఇవి ఉంటాయి అనేది ఒక కాన్సెప్ట్లో నేర్చుకొని డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే అన్నీ కవర్ చేయొచ్చు. ఇక మీరైతే మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకోండి, డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి, లేబులింగ్ అయితే నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ మనకు ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ దతుర ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ డయాగ్రామ్ అయితే 4 మార్క్స్లో అడిగితేనేమో దాని డయాగ్రామ్ గీసి 4 లేబులింగ్ చేయాలి. లేదు ఎంబ్రియో సాక్ గీయమంటాడు, ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్లో ఎంబ్రియో సాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంబ్రియో సాక్ గురించి మొత్తం గీసి లేబులింగ్ చేసి దాని గురించి రాయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఏ విధంగా, ఫస్ట్ మనకు పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ పోలెన్ గ్రెయిన్స్ ఎక్కడ నుంచి ఎంటర్ అవుతున్నాయి, లాస్ట్ ఎక్కడ వస్తున్నాయి, ఎన్ని డివైడ్ అయిపోతున్నాయి, లాస్ట్ ఏది మేల్ ఏది ఫీమేల్ ఏది, ఓవర్ నుంచి ఓవెల్కి ఎట్లా వస్తున్నాయి, గ్యామెటోఫైట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంబ్రియో సాక్లకు ఏ విధంగా ఎంటర్ అవుతున్నాయి అనేది కాన్సెప్ట్గా నేర్చుకోండి. బట్టి పడితే మర్చిపోతారు. అందుకే ఒక స్టోరీ టైప్లో కాన్సెప్ట్గా నేర్చుకుంటే ఈజీ గుర్తుంటుంది. అలాగే నెక్స్ట్ విల్లై అడిగితే షార్ట్ ఆన్సర్లో కూడా విల్లై గురించి, విల్లై యొక్క ఫంక్షన్ ఏంది, డయాగ్రామ్, లేబులింగ్ కూడా నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ స్పైనల్ కార్డ్ అంటే ఏంది, రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంది, రిఫ్లెక్స్ ఆర్క్ యొక్క ఫంక్షన్ ఏంది, ఎందుకు మనం హార్ట్ థింగ్స్ టచ్ చేసినప్పుడు ఎంబడే రిమూవ్ చేస్తున్నాము, దాని గురించి కూడా ఒకసారి డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసి దాని గురించి కూడా చూసుకోండి. మైట్రోకాండ్రియం, అలాగే క్లోరోప్లాస్ట్, స్పెర్మ్ సెల్, న్యూరాను, ఇవి నెక్స్ట్ ఇక్కడ మీకు ఇచ్చిన ఏదైతే కోఆగులేషన్ బ్లడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అవి, ఇక్కడ మీకు ఎయిడ్స్ డేది, రీసైక్లింగ్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ లోగోస్ కూడా ఎందుకు ఇచ్చిన అంటే మీకు 1 మార్కులో అడుగుతున్నాడు, అప్పుడప్పుడు ఎంసీక్యూస్లో కూడా అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ ఉన్న స్మాల్ డయాగ్రామ్స్ కూడా ఇచ్చిన, ఒకే పార్ట్ చూసుకుంటే ఒకసారి ఇవి మీరు నేర్చుకోవాల్సిన వేయనవసరం లేదు. బట్ ఈ లోగో యొక్క నేమ్ ఏందని నేర్చుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ సరికి ఇప్పుడు మనము 1 చూసినాము, 2 చూసినాము, 5 చూసినాము, అకాడమిక్ స్టాండర్డ్ 5 వరకు చూసినాం. ఆ 5 వరకు చూసే కంటే ముందు నెక్స్ట్ అయిపోయింది చూడండి. 5 అయిపోయింది అంటే మనకు డయాగ్రామ్స్ వచ్చేసినాయి. డయాగ్రామ్స్ అంటే మాక్సిమం ఇప్పుడు 4+1 ఖచ్చితంగా 5 మార్క్స్ ఎందుకని చెప్తున్నా అంటే 4 మార్క్స్ ఏమో మనకు ఒక డయాగ్రామ్కి వస్తుంది, 1 మార్కు ఎంసీక్యూస్లలో ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ ఇచ్చి అడుగుతున్నాడు. ఆ విధంగా 5 మార్క్స్ అని నేను చెప్తున్నా. డయాగ్రామ్స్ 5 మార్కులు వచ్చినాయి మనకు, ఎంసీక్యూస్ ఒక 5 అంటే 10. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్స్కి వెళ్దాం. ఈజీగా మనం స్కోర్ కవర్ చేయాలి కాబట్టి ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 4కి వెళ్దాం. 4లో ఎప్పుడు ఇదే వస్తుంది. నేను ఇప్పుడు చేసిన పీడిఎఫ్ని మీరు ఏ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని చూడండి. నేను చెప్పిన పీడిఎఫ్లోకి ఎంచే క్వశ్చన్స్ ఉంటాయి, అదే కాన్సెప్ట్లో ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఒకసారి కావాలంటే చూసిన తర్వాతనే ప్రిపేర్ కాండి. AS4 టేబుల్ చూసుకుంటే మనకు ఎంజైమ్ టేబుల్, విటమిన్ టేబుల్. ఫస్ట్ లెసన్లో మనం ఏం చేసినాం, అకాడమిక్ స్టాండర్డ్ AS1లో కాన్సెప్టువల్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. హైడ్రల్ ఎక్స్పెరిమెంటు,
ఫోటోసింథసిస్వి, కార్బన్ డైఆక్సైడ్వి, ఈ విధంగా 4 ఉన్నాయని చెప్పిన కాన్సెప్టువల్ కింద. అదే అకాడమిక్ స్టాండర్డ్ 4లో ఉన్న టేబుల్స్ ఏమేమి ఉన్నాయి? ఎంజైమ్ టేబుల్, విటమిన్ టేబుల్. ఎంజైమ్ టేబుల్ కూడా నేను ఇచ్చిన, విటమిన్ టేబుల్ ఇచ్చిన. ఆ ఎంజైమ్ టేబుల్ ఏ ఎంజైమ్ దేనికి పనిచేస్తుంది, ఇది ఎక్కడ ఉంటుంది, దీని ఫంక్షన్ అనేది టేబుల్ చూసేటప్పుడు ఉత్తగా నార్మల్గా టేబుల్ చూడరాదు. టైలిన్ అనే ఎంజైమ్ ఉంది, ఎక్కడ ఉంటుంది. అమైలేజ్ అంటే ఎంజైమ్, ఇది ఏం వర్క్ చేస్తుంది, ఇది ఏంది, ఇది సలైవాలో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, దీని ఫంక్షన్ ఏందని తెలుసుకోవాలి. అంటే కాన్సెప్ట్గా నేర్చుకోవాలి. అది మనము ఫుడ్ తీసుకున్నప్పుడు తిన్నప్పుడు తింటే ఏ ఎనర్జీ వస్తుంది, దానివల్ల ఏం యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అంతేగాని ఫుడ్ తిన్నామా అన్న వరకే ఉండొద్దు. అది నెక్స్ట్ విటమిన్స్ టేబుల్ ఉంది. ఇక 100% అయితే నేను ప్రతిసారి గెస్ అయితే చేస్తాను, ఎందుకంటే విటమిన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా విటమిన్స్ వదిలిపెట్టదు. ఆ విటమిన్స్ టేబుల్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా వదలదు. ఇప్పుడే కాదు, లైఫ్లో కూడా ఎప్పుడు వదలదు. కాబట్టి విటమిన్స్ ఇప్పుడు నేర్చుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎంసీక్యూస్ అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్స్ అయితే నేర్చుకోండి. అలాగే మనకు ఫస్ట్ లెసన్స్లో మనకు కొన్ని డిసీజెస్ ఉన్నాయి, మాల్ న్యూట్రిషన్ డిసీజెస్, ఒబాసిటీ కానీ, క్వాషియార్కర్ కానీ, మెరాస్మస్ కానీ, అవి ఏంటివి, ఎట్లా వస్తాయి, ఏందనేది దాని గురించి డెఫినేషన్ రాసి వాటి గురించి కూడా చూసుకోండి. అది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ అక్కడ కాన్సెప్టువల్ 4 నేర్చుకొని ఫస్ట్ లెసన్లో ఈ 2 నేర్చుకుంటే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది ఫస్ట్ లెసన్. థర్డ్ ఆల్కలైడ్స్ టేబుల్. ఆల్కలైడ్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ నుండి వచ్చి ఆల్కలైడ్స్ టేబుల్ ఉంది. నీమ్ నుంచి ఏది వస్తుంది, దాని నుంచి ఈ టేబుల్స్ అయితే చూసుకోండి. బ్రెయిన్ ఫంక్షన్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఫైటో హార్మోన్స్, మైటాసిస్ టేబుల్. ఈ టేబుల్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక టేబుల్ వస్తుంది. 4 మార్క్స్ అయితే 100% కవర్ అవుతాయి. నేను మన టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాక్సిమం అన్ని టేబుల్స్ ఇచ్చిన, ఇంపార్టెంట్వి రిపీట్ అయ్యాయి ఈ పీడిఎఫ్లో. ఆ టేబుల్స్ చూడడం కాదు, అంటే ఏ దాంట్లో ఏముంటుంది అంటే దాని గురించి మీరు కాన్సెప్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఓపెన్ చేసి చూద్దాం. మీకు ఒక టేబుల్ ఓపెన్ చేస్తే మనకు అర్థమైంది. టేబుల్ అయితే ఇచ్చిన క్విక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఒక ఎంజైమ్ టేబుల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ వేసి క్లియర్గా ఇచ్చిన ఎంజైమ్ సబ్స్టెన్స్, ఆ ఎంజైమ్ అంటుంది. ఇప్పుడు టాలిన్ అనేది సలైవరీ ఎమైలేజ్, ఇది సలైవలో ఉంటుంది టాలిన్ అనే ఎంజైమ్. ఇది ఏం సీక్రెట్ చేస్తుంది, సలైవరీ గ్లాండ్స్ ఈ టాలిన్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, బక్కల్ క్యావిటీ నుంచి. ఇది ఏం ఉపయోగపడుతుంది, దీని యొక్క జ్యూస్ ఏదంటే సలైవా. ఇది ఏం వర్క్ చేస్తుంది, కార్బోహైడ్రేట్స్లో వర్క్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, లాస్ట్ ప్రోడక్ట్స్ ఏమో డెక్స్ట్రిన్స్ అండ్ మాల్టోజ్గా మారిపోతుంది. అంటే మనం తీసుకున్న ఫుడ్లో సలైవా అనేది ఏ విధంగా మార్పు చెందో లాస్ట్కి ఏ బై ప్రోడక్ట్ ఏమొస్తుంది, దేంట్లో పనిచేస్తుంది, ఈ టేబుల్ అయితే క్లియర్గా వస్తుంది. టెక్స్ట్ బుక్లో వేరే టేబుల్ ఇక్కడ ఆఫే ఉంటుంది. మీకు తర్వాత ఎక్కడ వర్క్ అవుతుంది ఎట్లా అనేది కూడా నేను అడిషనల్గా యాడ్ చేసి ఇచ్చిన, అంటే మీకు ఈజీగా అవ్వడానికి, అర్థం కావడానికి. ఈ విధంగా ఎగ్జాంపుల్ మనకు బాయిల్ ఉంది. బాయిల్ జ్యూస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏం వర్క్ చేస్తుంది, ఎక్కడ సెక్రెట్ అవుతుంది, దాని ఏ జ్యూస్ ఉంటుంది, ఇది ఏ మీద యాక్ట్ అవుతుంది. బాయిల్ జ్యూస్ దేని మీద, ఫ్యాట్స్ మీద యాక్ట్ అవుతుంది. ఇది స్మాల్ ఫ్యాట్ గ్లోబులస్ ఎమల్సిఫికేషన్, అంటే ఫ్యాట్స్ని డివైడ్ చేస్తుంది. అది ఈ ఒక్క టేబుల్ కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకో టేబుల్ కూడా ఇచ్చిన. న్యూ బార్న్ అంటే ఒక చార్ట్ ఇచ్చిన, ఒక టేబుల్ ఇచ్చిన, అంటే అప్పుడే పుట్టిన పిల్లల హార్ట్ బీట్ ఎంత ఉంది, ఇన్ఫాంట్స్ ఏజ్ వైజ్ ఎంత ఉంది, అలాగే లాస్ట్ వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ ఎందుకు హార్ట్ బీట్ తక్కువ ఉంది అనేది నేను లెసన్ చెప్పేటప్పుడు అయితే చెప్పిన. ఎందుకంటే వాళ్ళకి హార్ట్లో మయోకార్డియం లేయర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళకి హార్ట్ బీట్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళే స్ట్రాంగ్ అథ్లెటిక్ హార్ట్ అంటారు, స్ట్రాంగ్ హార్ట్ ఉంటుంది కాబట్టి స్ట్రోక్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, హార్ట్ బీట్ అనేది తక్కువ ఉంటుందని చాలాసార్లు కూడా చెప్పిన. ఇది చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. ఈ విధంగా మనం కొంచెం కాన్సెప్టువల్గా టేబుల్స్ చూసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక్క మార్కు కూడా మిస్ అయ్యే అవకాశం లేదు ఆ 4 మార్క్స్లలో. డయాగ్రామ్ అయిపోయింది, టేబుల్స్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 3 అకాడమిక్ స్టాండర్డ్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఏమన్నా డయాగ్రామ్స్ అయిపోయినాయి, టెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అవుతుంది. క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్లో కవర్ అవుతాయి. తర్వాత ఈ టేబుల్లో అవి చూసుకోండి. చిన్న టేబుల్స్ కూడా నేను మీకు ఈ చిన్న టేబుల్స్ ఎందుకు ఇచ్చినంటే, కొన్ని పేపర్స్ నేను బాగా అబ్జర్వ్ చేసి రెస్పిరేషన్ గ్యాసెస్ ఇచ్చిండు. అంటే మనం ఇన్హేల్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్, ఎగ్జేల్ చేసినప్పుడు ఎంత ఉంటుంది, ఆ పర్సంటేజెస్ కూడా ఇచ్చిండు. రెస్పిరేషన్ గ్యాసెస్ ఆ టేబుల్ చూసుకోండి ఇచ్చిన. బాడీ వెయిట్ అండ్ హార్ట్ సైజ్, హార్ట్ బీట్ అని, హార్ట్ బీట్ అండ్ పల్స్ రేట్ అని, ఏజ్ అండ్ పల్స్ రేట్, ఆ టేబుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. బయాలజీ అనేది జనరల్గా ఉంటుంది కాబట్టి జనరల్గా పేపర్ ఏ విధంగా వచ్చినా మనం జనరల్ ఏ విధంగా కవర్ చేయాలని పేపర్ని దృష్టిలో పెట్టుకొని చేసిన. దీని వెనక చాలా కష్టం ఉంది.
కాబట్టి మీరు ఈజీగా తీసుకొని ఒకసారి చూసుకొని నమిలిపడేయచ్చు సబ్జెక్ట్ని, అంతే. పెద్ద ఇబ్బంది పడని అవసరం లేదు. అలాగే ఎక్స్పెరిమెంట్స్ 8 మార్క్స్ ఉన్నాయి కదా, చెప్పిన ఆల్రెడీ. ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్, హైడ్రల్ ఎక్స్పెరిమెంట్, నెసెసిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఈస్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ఇన్ రెస్పిరేషన్, కంబషన్ ఎక్స్పెరిమెంట్, రూట్ ప్రెషరు, అబ్జర్వేషన్ ఆఫ్ రైజోపాస్, ప్రజెన్స్ ఆఫ్ సలైవ్ ఇన్ స్టార్చ్. అంటే ఆల్మోస్ట్ అన్ని చెప్పిన లాంగ్ ఆన్సర్స్ ఇవి కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ మనకు అకాడమిక్ AS5లో ఉన్నాయి లాంగ్ ఆన్సర్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చూసుకుంటే ఖచ్చితంగా మనకైతే 2 వస్తాయి, 2 పక్కా వస్తాయి. 2 ఈ ఇచ్చిన ఇట్లలోనే వస్తుంది, ఒకటి మాత్రం ఆప్షనల్గా వస్తుంది. ఆ ఒక్కటి కూడా ఇక్కడ మనకు మెకానిజం అండ్ డిఫరెన్సెస్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 8 మార్క్స్లో ఫోటోసింథసిస్, రెస్పిరేషను, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, బ్లడ్ కోఆగులేషన్, అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ త్రూ రూట్ ఎయిర్, లేదా ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అని, రెస్పిరేషన్ అండ్ కంబషన్ అని, ఎనరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని, సెక్సువల్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అని, మైటాసిస్ అండ్ మియాసిస్ అని, ఎక్స్క్రీషన్ అండ్ సీక్రెషన్. ఇక్కడ ఇవి మొత్తం చూసుకుంటే ఏమవుతుంది, ఒక్క లాంగ్ ఆన్సర్సే కాకుండా షార్ట్ ఆన్సర్స్గా ప్రతిదీ కవర్ చేయొచ్చు. ఎంటైర్ టోటల్ 10 లెసన్స్ కవర్ చేయొచ్చు ఇక్కడ ఉన్న ఈ టాపిక్స్ నేర్చుకుంటే. ఎగ్జాంపుల్ మనం అందుకే మీకు లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ ప్రిపేర్ ఎందుకు ఇస్తున్నట్టే, లాంగ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అన్ని కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా నేర్చుకుంటారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ ఆన్సర్ చూద్దాం. ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అని ఇచ్చింది. ఇక్కడ ఫోటోసింథసిస్ గురించి చదవండి, ఫోటోసింథసిస్ ఈక్వేషన్ నేర్చుకోండి, ఫోటోసింథసిస్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఫోటోసింథసిస్ డెఫినేషన్ ఏంది, రెస్పిరేషన్ చూసుకోండి. రెస్పిరేషన్ గురించి చదివేటప్పుడు ఏం చేయాలి, రెస్పిరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ రెస్పిరేషన్ యొక్క ఫ్లో చార్ట్ చూసుకోండి. ఈ ఫ్లో చార్ట్ షార్ట్ ఆన్సర్స్లో వచ్చే అవకాశం ఉంది. ఆ రెస్పిరేషన్లో ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంది, దీంట్లో ఏమవుతుంది, ఆ విధంగా కాన్సెప్ట్ మొత్తం చూసుకుంటే మొత్తం ఈజీగా కవర్ చేయొచ్చు. అలాగే ఎగ్జాంపుల్ సెక్సువల్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ చూసుకుంటాం. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ 2 కవర్ చేయండి. డయాగ్రామ్ చూసుకోండి, ఏమవుతుంది, ఎంత అవుతుంది అనేవి కూడా చూసుకోండి. అలాగే మైటాసిస్ అండ్ మియాసిస్లో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లాంగా, షార్టా, వెరీ షార్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఏదో క్వశ్చన్ అయితే వస్తుంది. అందుకే మనము ఆ డయాగ్రామ్స్తో కూడా నేర్చుకోండి. మనకు MCQస్లో కూడా మైటాసిస్ మియాసిస్తో డయాగ్రామ్ ఇస్తాడు, అంటే ఆ డయాగ్రామ్ ఇచ్చి ఇది నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఏ స్టేజ్ అని అడుగుతాడు. కాబట్టి మనం లాంగ్ ఆన్సర్ నేర్చుకునేటప్పుడు డయాగ్రామ్ బాగా ఒకసారి గుర్తు పెట్టుకొని స్టేజెస్ కూడా నేర్చుకోండి. అలాగే ఎక్స్క్రీషన్ అండ్ సీక్రెషన్ అంటే ఏంది, డిఫరెన్సెస్ నేర్చుకోండి. ఇప్పుడు ఈ ఒక్క ఫస్ట్ పేపర్ నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ 20 మార్కులు అయితే ఈజీగా వస్తాయి. 20 మార్కులు పక్క షూర్ వస్తాయి, 20 మార్కులు. బట్ కాన్సెప్ట్ వల్ల నేర్చుకుంటే 30 మార్కులు వస్తాయి. అంటే ఒకదాన్ని కంపేర్ చేసి ఇంకో దానికి రాయగలిగేది ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే టేబుల్ 30 మార్కులు ఈజీగా వస్తాయి ఒకే పేపర్. ఇది 100%, ఎందుకంటే అంత కవర్ అవుతుంది. అలాగే కింద మీకు 8 మార్క్స్లో చూడండి, మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ అని మెండల్స్వి అవి చూసుకోండి. డైహైబ్రిడ్ క్రాస్ వచ్చినప్పుడు వాటి యొక్క ఫీనోటైప్ జినోటైప్ రేషియో అంటే ఏంది, ఏ విధంగా వేసిండు, టేబుల్ ఇచ్చి చెక్కర్ బోర్డ్ అంటాం కదా, ఆ బోర్డులో ఎట్లెట్లా కలిపిండు, ఏమి ఇచ్చిండు, ఏమేమి తీసుకుంటే ఏమి వచ్చినాయి, వాటి రేషియోస్, మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ 2 నేర్చుకోండి. అలాగే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాం, అంటే సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్ లైన్ ఉంటాయి, ఫీమేల్ లైన్ ఉంటాయి, డయాగ్రామ్గా చూసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎకలాజికల్ పిరమిడ్స్ అన్నాడు. ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఏంది, మొత్తం ఏవైతే వాటరు, ప్లాంట్స్, ఎన్విరాన్మెంటల్, ఇవన్నీ ఎకోసిస్టమ్, ఏవైతే ఎకలాజికల్ పిరమిడ్స్ ఉన్నాయో ఆ ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి నేర్చుకోండి. మీకు ముందే చెప్పిన పిరమిడ్ గురించి ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే అన్నిటికి వస్తుందిరా, పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ అని, బయోమాస్ అని అన్నీ నేర్చుకోవచ్చు అని చెప్పిన. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంది, ఏ శాస్త్రవేత్త పెట్టిండు, ఏ ఇయర్లో ఏంది అనేది, ఇది బార్ లెవెల్ గ్రాఫ్ డాటా రిప్రజెంటేషన్కి దీనికోసం అని మీకు తెలుసు. అందులో పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే ఏంది, బయోమాస్ అంటే ఏంది, అవన్నీ ఎకలాజికల్ పిరమిడ్లో కవర్ అవుతాయి కాబట్టి అక్కడ కవర్ చేసేయండి. 4R మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్, 4R మెథడ్స్, 3R మెథడ్స్ అన్న 10th లెసన్లో రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ అని ఉన్నాయి కదా, అవి 4R మెథడ్స్ చూసుకుంటే జనరల్ క్వశ్చన్ అన్నిట్లో కవర్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ మ్యాక్సిమం అకాడమిక్ స్టాండర్డ్ 1 2 5 6 అయిపోయింది. నెక్స్ట్ మనకు 3లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పిన ఇంతకుముందే జనరల్గా మనం డిస్కస్ చేస్తే ఆస్కింగ్ క్వశ్చన్స్, ఒక పల్మనాలజిస్ట్ని కానీ, కార్డియాలజిస్ట్ని కానీ, నెఫ్రాలజిస్ట్ని కానీ, ఒక ప్యాంక్రియాస్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, ఎకోసిస్టమ్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు, క్వశ్చనింగ్ అండ్ హైపోథిసిస్లో ఈ
అకాడమిక్ స్టాండర్డ్ 2లో ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి AS1లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, నేను చెప్పింది ఉందా లేదా. AS2లో చూడండి నేను చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయా లేదా. మ్యాక్సిమం 100%, 99.999% అవే ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. అదే కాన్సెప్ట్కి సంబంధించింది. బట్ క్వశ్చన్ అక్కడ హార్ట్ దగ్గర కిడ్నీ రావచ్చు, కిడ్నీ దగ్గర అదే రావచ్చు, కానీ ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ వెయిటేజ్ ప్రకారమే ఉంటాయి. దానికి కొన్ని అడిషనల్గా 1 to 6 ఇచ్చిన కొన్ని, అంటే కొన్ని ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన వాటి గురించి కూడా నేర్చుకోండి. అలాగే మీకు పక్కన కొన్ని 2 or 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చిన ఆర్టరీస్, వెయిన్స్, జైలం అండ్ ఫ్లోయము, ప్రైమరీ అండ్ సెకండరీ మెటబాలైట్స్, సిస్టోల్ అండ్ డయాస్టోల్, అఫరెంట్ న్యూరాన్, ఎఫరెంట్ న్యూరాన్. అందుకే మనము ఒకటి నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోమన్నా పదే అంటే ఇప్పుడు హార్ట్ ఒక్కటి నేర్చుకున్నాం అనుకో, హార్ట్ నేర్చుకునేటప్పుడు మొత్తం నేర్చుకుంటే అందులో ఆర్టరీస్, వెయిన్స్, సిస్టోలు, డయాస్టోలు, హార్ట్ డయాగ్రాము, లేబులింగ్, ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఎన్ని పాయింట్స్, ఎన్ని వీలైతే అన్ని నేర్చుకుంటే అన్ని విధాలుగా కవర్ చేయొచ్చు. ఈ PDF అంతా ఇది చూసుకోండి, 2 మార్క్స్ మొత్తం కవర్ అవుతాయి. నెక్స్ట్ దానికంటే ముందు మీరు 1 మార్క్ మిస్ అవుతారనే ఉద్దేశంతో ఏం చేసిన, నేను లాంగ్ ఆన్సర్స్ ఏ విధంగా 100% కవర్ చేశాను నమ్ముకుని లాంగ్ ఆన్సర్స్ కవర్ చేసిన. షార్ట్ ఆన్సర్స్ ఏం చేస్తారు, ఒక 2-3 అయితే కవర్ చేసిన ఇప్పటి వరకు. నేను చెప్పిన కవర్ చేసి 3 అయిపోయినట్టే, ఇంకొక 2 ఉంటాయి. ఆ 2 కూడా ఏ విధంగా కవర్ చేయాలి అనేది నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని చదివితే మీరు అక్కడ రాసేస్తారు. దానికంటే ప్రతి ఒక్కరు బయాలజీలో 40కి 40 ఎక్కడ మిస్ అవుతారంటే 1 మార్క్ క్వశ్చన్స్ రాయలేకపోతారు. ఎందుకంటే జనరల్గా ఉంటుంది, టెక్స్ట్ బుక్ మిడిల్లో ఉంటాయి. అవి కూడా నేను ఈ PDFలో ఇచ్చిన. ఈ టర్మ్స్ పట్టుకొని వాటి గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు అకాడమిక్ 5లో స్లోగన్, సజెషన్స్, ప్రికాషన్స్ అని ఇచ్చిన. అంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్ 5లో ఎప్పుడు ఇవే ఇస్తుంది. స్లోగన్స్ గురించి అన్నా, సజెషన్స్ గురించి అన్నా, ప్రికాషన్స్ గురించి అన్నా క్వశ్చన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఫుడ్ హ్యాబిట్ ఈజ్ డూ యూ ఫాలో ఆఫ్టర్ న్యూట్రిషన్ లెసన్. అంటే నువ్వు న్యూట్రిషన్ లెసన్ విన్న తర్వాత నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నావా, ఏ ఫుడ్ తింటే నీకు ఎంత విటమిన్స్, న్యూట్రియన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి, రోజు డైట్ ఫుడ్డే తీసుకుంటున్నావా అని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ అడిగితే ఏ విధంగా, మీకు ఒకసారి క్వశ్చన్ వచ్చింది అనుకుంటా పోయినసారి, NIN ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది, అంటే ఫుడ్కి సంబంధించినవి. అలాగే నెక్స్ట్ ప్రికాషన్స్ టు ఎల్డర్స్ ఎడెమా వస్తే నువ్వు ప్రికాషన్స్ ఏమి ఇస్తావు, జాగ్రత్తలు ఏం చెప్తావు అంటే ఎడెమా గురించి నేర్చుకోవాలి. నేను కింద వాటి గురించి కూడా ఇచ్చిన, ఎడెమా గురించి వాటి గురించి ఒకసారి చదివితే సరిపోతుంది. ఇవి అభ్యాస దీపికలో అయితే నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ అభ్యాస దీపికలు ఉన్నాయి చదివేయండి. లేకపోతే అభ్యాస దీపికలు లేనివి నేను PDFలు ఉన్నాయి కదా, అవి మీకు నచ్చిన మెటీరియల్ చూసుకొని క్వశ్చన్ నేర్చుకొని రాసేయండి. నేను చెప్పేది ఒకటే, అభ్యాస దీపిక ఈ PDF ఒక నోట్స్ పెట్టుకొని ఈ నా PDFలో ఉన్న క్వశ్చన్స్ అయితే ఫస్ట్ అన్ని కవర్ చేస్తే బయాలజీలో అయితే మంచి స్కోర్ అయితే 10 పాయింట్స్ అయితే ఈజీగా వస్తాయి. క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత ఒకే నోట్స్లో క్వశ్చన్ రాసి కింద ఆన్సర్ రాసేయండి, క్వశ్చన్ రాసి ఆన్సర్ రాసేయండి. రాయడం వల్ల ఇంకా ఈజీగా గుర్తుంటుంది, చాలా రోజులు గుర్తుంటుంది, అన్నీ ఒకే దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. అన్నీ మీరు ఇదొక దాంట్లో అదొక దాంట్లో ఉండడం కంటే మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, అన్నీ ఒక దగ్గర ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్లో ఇదే నోట్స్ని చూసుకుంటే ఈజీగా ఎట్ ఏ టైం రివిజన్ అయిపోతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో మంచి స్కోర్ క్యాచ్ చేయొచ్చు. స్లోగన్స్ అండ్ ఆర్గాన్ డొనేషన్, సజెషన్ టు కీప్ అవర్ కిడ్నీ హెల్తీ, స్లోగన్స్ అండ్ ఫీమేల్ ఫర్టిసైడ్స్, స్లోగన్స్ అండ్ చైల్డ్ మ్యారేజెస్, ప్రికాషన్స్ టు అవాయిడ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, స్లోగన్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్. ఇవే జనరల్ క్వశ్చన్స్. ఇవి ఎవడు చెప్పరు, ఏ టీచర్ కూడా చెప్పడు. జనరల్ క్వశ్చన్స్ కూడా ఎట్లా కవర్ అవుతున్నాయి ఏందనేవి ఇవి జనరల్ క్వశ్చన్స్ కింద కవర్ అవుతున్నాయి. వీటిని అయితే చూసుకోండి. మీకు ఏవైతే రాలేదనుకుంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో మీకు కొన్ని మస్తు ఏ టూల్స్ అని అవన్నీ ఉన్నాయి, ఫోన్ తీసుకున్నాలి, ఆ క్వశ్చన్ ఉంది కదా దాన్ని టైప్ చేయండి, పెట్టండి. అయినా కూడా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను ఆ క్వశ్చన్స్ అర్థం కానీ నేను మళ్ళీ ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బయాలజీలో మాత్రం 10 పాయింట్స్ అయితే ఈజీ స్కోర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం 1 మార్క్స్ ఎక్కడ మిస్ అవుతున్నాము అనేది మనం గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ మీకు సమ్ ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఫర్ 1 మార్క్ అని ఇచ్చిన. ఇవైతే నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే 1 మార్కే కాదు, 2 మార్క్సే కాదు, 4 మార్క్స్ కూడా ఈజీగా కవర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఫోటోలైసిస్, నెక్స్ట్ క్యూటేనియస్ రెస్పిరేషన్, ఏరియల్ రూట్స్, సింగిల్ సర్క్యులేషన్, లింపాటిక్ సిస్టమ్, సినాప్స్ అంటేంది, సెల్ సైకిల్ అంటేంది, జీనోటైప్ రేషియో, హంగర్ ప్యాంక్స్ అంటేంది, ఆటోజోమ్స్, ఈ ఎకోసిస్టము, పల్మనరీ రెస్పిరేషన్, ఫ్లోరా, వాసెక్టమీ, ట్యూబెక్టమీ, విల్లై, హెరిడిటీ, ఫజిల్స్, అలోజోమ్స్, ఫుడ్ వెబ్, ఫజిల్ ఫ్యూయల్స్, మైక్రో ఇరిగేషన్, నికే, ప్యాలియంటాలజీ,
వేస్టిజియల్ ఆర్గాన్స్, హోమోలాగస్ ఆర్గాన్స్, ఇవన్నీ ఎందుకు ఇచ్చిన ఈ టర్మ్స్ అని అంటారు. అందుకే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తారు, ఇక్కడ నేను ఇచ్చిన వాటికి ఎగ్జాంపుల్ ఏరియల్ రూట్స్ అని ఉంది. ఏరియల్ రూట్స్ ఎక్కడ ఉంది చూసుకొని ఏరియల్ రూట్స్ అని పెట్టి ఏరియల్ రూట్స్ గురించి నేర్చుకోండి. ఎగ్జాంపుల్ సినాప్స్ ఉంది, సినాప్స్ అని పెట్టి సినాప్స్ డయాగ్రామ్, సినాప్స్ గురించి రాసుకోండి. ఇవి 1 మార్క్లో 2 మార్క్స్లో 4 మార్క్స్లో కవర్ అవుతున్నాయి, ఇవి చాలాసార్లు రిపీటెడ్గా. ఇవి వాటి గురించి ఎక్కువ ఉండదు, ఒక 4 లైన్స్ చాలు. ఇవి నేర్చుకుంటే ఈజీగా మనకైతే స్కోర్ కవర్ చేయొచ్చు. కాబట్టి ఇవి ఏ ఒక్కటి కూడా ఈ టర్మ్స్ వదిలేయకండి ఖచ్చితంగా. ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ కానీ పోయినసారి ఇందులో మనం చూసుకుంటే ఫజిల్ ఫ్యూయల్స్ వచ్చిన క్వశ్చనే, నెక్స్ట్ ట్యూబెక్టమీ వచ్చిన క్వశ్చనే, ఫోటోట్రోపిజం వచ్చిన క్వశ్చనే, నెక్స్ట్ ఇంకోటి హంగర్ ప్యాంక్స్ నీకే. అంటే మనం ఆల్మోస్ట్ మనము 1 మార్క్లో పోయినసారి వచ్చిన పేపర్లు అన్నీ కవర్ చేసాం. ఆ విధంగా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా మనం కవర్ చేయొచ్చు. 100 క్వశ్చన్ చదవడం కన్నా హార్డ్గా పోయి కన్నా స్మార్ట్గా పోతే ఖచ్చితంగా 100కి 100 కాకపోయినా కనీసం 91 రీచ్ అవుతాం. అది నెక్స్ట్. దాంతోపాటు అబ్రివేషన్స్ కూడా మనకు అప్పుడప్పుడు అడిగే అవకాశం. ఈ అబ్రివేషన్స్ అయితే చూసుకోండి ఖచ్చితంగా. ఏటీపీ అంటే ఏంది, ఎడినోసైడ్ ట్రైఫాస్ఫేట్, పీసీటీ అంటే ఏంది, ఆశ అంటే ఏంది, డీసీటీ అంటే ఏంది, బీఓడి అంటే ఏంది, ఎయిడ్స్ డెఫినేషన్, హెచ్ఐవి డెఫినేషన్, ఇక్రిసాట్ అంటే ఏంది, ఎక్కడ ఉంటుంది, సిఎన్ఎస్, ఇవన్నీ డెఫినేషన్స్ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. నేను వీటిని ఇచ్చినప్పుడు కూడా వీటిని మీరు తెలుసుకొని రాస్తే ఇంకా గుర్తుంటానే మీకు మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఏటీపీ గురించి రాయాలి. ఆ ఏటీపీ గురించి నీకు తెలిస్తే ఏమవుతుంది, ఎంత ఎనర్జీ, 7200 క్యాలరీస్. ఏటీపీ అంటే ఏంది, అడినోసైడ్ ట్రైఫాస్ఫేట్ అని. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తెలుసుకుంటే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా కవర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంతకుముందు చెప్పినాడు సజెషన్స్లో క్వశ్చన్స్ ఇచ్చినని, వాటి యొక్క ఆన్సర్స్ ఇవైతే ఎక్కడ దొరకట్లేవు, మీరు రాయట్లేరు. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడగాలి అనేది నేనే టైప్ చేయడం జరిగింది. ఇవి ఎగ్జాంపుల్ చూడండి. సజెస్ట్ అవాయిడ్ టు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వస్తే ఎట్లా అవాయిడ్ చేస్తావు అని నువ్వు డాక్టర్ని అడిగితే, ఐ షుడ్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్ డైలీ, ఐ షుడ్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ డైలీ, ఐ షుడ్ టేక్ రఫేజ్ ఆఫ్ రిచ్ ఫుడ్ డైలీ, ఐ షుడ్ అవాయిడ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్. అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగాలి. అవి మీకు ఈజీ అవుతుందని అక్కడ ఇవ్వడం జరిగింది ఆస్కింగ్ క్వశ్చన్స్లో దాని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ అవి కూడా ఇచ్చిన. అబ్రివేషన్స్ కూడా మీరు కొంచెం ఇబ్బంది అవుతుందనేసి అబ్రివేషన్స్ కూడా మళ్ళీ టేబుల్లో మళ్ళీ టైప్ చేసింది నేను. అక్కడ టేబుల్ ఇచ్చి మళ్ళీ రాసి, ఏటీపీ అంటే అడినోసైడ్ ట్రైఫాస్ఫేట్, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, ఎంత ఉండాలి బ్లడ్ ప్రెషర్ 120/80 తెలుసుకుంటే రేపటికి నెక్స్ట్ ఏది ఎంసెట్ కానీ నీట్ కానీ ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా మంచి స్కోర్ వస్తుంది. ఈ పీడిఎఫ్ పెట్టుకొని అన్నీ కవర్ కావాలనేది ఉద్దేశంతో నేనైతే రెడీ చేయడం. నెక్స్ట్ ఇక్కడ అన్నీ చూసుకోండి. ఐయూసీఎన్ అంటే ఏంది, దేని పర్పస్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి కవర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి. మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి. దాంతోపాటు మనకు అక్కడక్కడ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఎంసీక్యూస్ కూడా మనం మిస్ కావద్దు కదా, అందుకే కొన్ని టేబుల్స్ ఇచ్చిన. క్విక్ రివ్యూ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అని. అంటే ఎగ్జాంపుల్ వ్యాన్ హెన్ హెల్మెట్ ఉంది, ఇతను ఏం కంట్రిబ్యూషన్ చేసిండు. ప్లాంట్స్ గెట్ ఫుడ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఒకసారి నేర్చుకోవాలి, ఒకసారి చదవాలి, 1కి 2. ఎగ్జాంపుల్ విలియం హార్వే ఏం చేసిండు బ్లడ్ సర్క్యులేషన్ గురించి. వెంట ఏం చేసిండు, ఆక్సిజన్స్ చూసిండు. మనం ఆక్సిజన్స్ ఎఫ్డబ్ల్యూ వెంట్ పోయినసారి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే మనకు దాని గురించి తెలిస్తే కూడా లెసన్ చెప్పినప్పుడు కూడా ఒకవేళ మనం మిస్ అయితే చదవకపోతే కూడా ఈ టర్మ్స్ పట్టుకుంటే ఏమవుతుందంటే ఎఫ్డబ్ల్యూ వెంట చేసిండు, ఆక్సిజన్స్ మీనే చేసిండు, ఒక చిన్న ఇన్సెక్ట్ ఉంటుంది అపిడ్స్ అనేది, దాన్ని ట్రోబోస్ అనే ఒక దాని ద్వారా ఇంజెక్ట్ చేస్తుంది, ప్లాంట్ జ్యూసెస్ అబ్జర్వ్ చేస్తుంది, దానివల్ల మొత్తం పాపులేషన్ పెరుగుతుంది అని మనం మొత్తం ఎఫ్డబ్ల్యూ వెంట ఎక్స్పెరిమెంట్ గురించి రాయొచ్చు. అలాగే నెక్స్ట్ అన్ని ఈ టేబుల్ అయితే ఒకసారి రెనే లినక్ ఏం చేసిండు, సెథస్కోప్. ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంసీక్యూస్ ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఎంసీక్యూస్ ఒక బిట్ మిస్ కాదు, అలాగే వెరీ షార్ట్ మిస్ కాదు. నెక్స్ట్ అక్కడక్కడ మీరు లెసన్ లాంగ్ ఆన్సర్లో షార్ట్ ఆన్సర్ ఈ పాయింట్స్ అన్నీ రాయొచ్చు. అవి ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్, ప్రెస్లీ ఏం చేసిండు, లెవైజర్ ఏం చేసిండు, అవన్నీ ఇవి చదువుకుంటే టెక్స్ట్ బుక్ కూడా ఆల్మోస్ట్ ఏం చదవని అవసరం లేదు. నెక్స్ట్ సైంటిస్ట్ పర్సన్స్ ఇవన్నీ చదువుకోవాలి. ఎగ్జాంపుల్ చార్లెస్ ఎల్టన్ ఉంది. చార్లెస్ ఎల్టన్ గురించి మనకు బిట్ ఇచ్చింది అనుకో, హూ డిస్కవర్డ్ ఎకలాజికల్ పిరమిడ్, మనం మర్చిపోతాం. అందుకే ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిన వీడియో చార్లెస్ ఎల్టన్ ఎకలాజికల్ పిరమిడ్ అని. నెక్స్ట్ మెండల్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, మెండల్ టేబుల్లో కవర్ చేసిన. సెల్ ఫ్యూజన్ టెక్నిక్, ఈయన మనకు తెలుగు అని చెప్పిన ఒక
ఫ్రెంచ్ దేశస్తుడు, మన దేశస్తుడు, అది మనం మర్చిపోతాం. సెల్ఫ్ ఫ్యూజన్ టెక్నిక్ మొత్తం టెక్స్ట్ బుక్ మిడిల్లో ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఫ్యూజన్ టెక్నిక్ ఎవరు? జాన్సన్ అండ్ పోటురావు, మన తెలుగు ఆయన పోటురావు. ఈ విధంగా నెక్స్ట్ దాంతోపాటు కొన్ని అక్కడక్కడ స్ట్రక్చర్ అండ్ కామన్ నేమ్. లీఫ్ ఏం చేస్తుంది? ఫుడ్ ఫ్యాక్టరీ. మైట్రోకాండ్రియాని ఏమంటారు? పవర్ హౌస్ ఆఫ్ సెల్. ఇది కూడా ఎంసీక్యూస్లో ఇస్తున్నాను, అందుకే కవర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ న్యూమెరికల్ డాటా ఎందుకు ఇచ్చిన అంటే అక్కడక్కడ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా, ఆ న్యూమెరికల్ ఇంపార్టెంట్ డాటాను కూడా ఇచ్చిన. 180 అంటే ఎంత? 7200 క్యాలరీస్ అని. క్రేనియల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 12 పేర్స్ అని. స్పైనల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి? 31 పేర్స్ అని. మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 120/80 అని. ఆర్టియల్ కాంట్రాక్షన్, వెంట్రల్ ఎంత, కార్డియాక్ సైకిల్, ఇవన్నీ ఖచ్చితంగా 1, 2, 3, 4, 5 సార్లు నేర్చుకోండి. బాగా నేర్చుకోండి. ఇప్పుడే కాదు, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఒక్క మార్క్ కూడా మిస్ కాదు. మ్యాక్సిమం ఇవన్నీ నేర్చుకుంటే మంచి స్కోర్ అయితే వస్తుంది. ఎంసీక్యూస్ కూడా ఎవరు చేయని కూడా మీరు చేస్తారు. పెద్ద బుక్ చదివే కంటే చిన్నదే పర్ఫెక్ట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. టోటల్ లంగ్ కెపాసిటీ 5800 ml. డైరెక్ట్ ఎంసీక్యూస్ ఇస్తే ఏమవుతాడు? ఇవన్నీ మీరు ఎక్కువ ఏం చేస్తారు? ఆ గైడ్ పట్టుకొని చదివితే ఏమవుతుంది అంటే ఏవి చదవాలో అవి చదివేది మర్చిపోతారు, ఉన్నాయని మర్చిపోయి లేనివి చదువుతారు, చదివేటివి మర్చిపోతారు. అది నెక్స్ట్. ఇక ఇక్కడ పోయినసారి బిట్లు చూడండి. ఇక నేను ఇక్కడ టిక్ మార్క్ వేసిన కూడా యారో మార్క్ నేను ఇచ్చిన దాంట్లో టెంపరేచర్ మెయింటెనెన్స్ క్వార్టర్మ్ 2 to 2.5 degree లోయర్ దెన్ ద బాడీ టెంపరేచర్, ఇది వచ్చిన బిట్. అలాగే నెక్స్ట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బ్రెయిన్, ఎంత బ్రెయిన్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది? 20%. అంటే ఇవి పోయినసారి వచ్చిన బిట్స్, నేను ఇచ్చిన వాటిల్లోనే ఉన్నాయి ఎంసీక్యూస్లో. ఇక ఎన్ఏడిపి కూడా ఇవన్నీ నేను ఇచ్చిన దాంట్లోనే ఉన్నాయి, ఇవి చూసుకొని సరిపోతుంది. ఇవన్నీ ప్రతిది చూసుకోండి. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ కూడా, ఇవి కూడా చూసుకోండి. ఇవి కూడా అడుగుతున్నాడు కాబట్టి ఎటు మిస్ కావద్దని ఇచ్చిన. నెక్స్ట్ న్యూట్రిషనల్ డిసార్డర్స్, మీకు టేబుల్స్ చెప్పిన లాంగ్ ఆన్సర్లు చూసుకొని ఫస్ట్ లెసన్ అని. ఏ దాని వల్ల ఏ డిసీజ్ వస్తుంది? ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ వల్ల క్వాషియార్కర్, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వల్ల మెరాస్మస్, ఫ్యాట్స్ వల్ల ఒబెసిటీ వస్తుంది. నేర్చుకుంటే లాంగ్ ఆన్సర్ కూడా రాయొచ్చు. ఈ టేబుల్ని లాంగ్ ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోదు లాంగ్ ఆన్సర్స్లో కాన్సెప్ట్ మెయిన్ పాయింట్స్ ఏవి ఉన్నాయి గుర్తుపెట్టి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ పోలెన్ గ్రెయిన్ అని, ద రిక్వైర్ కంప్లీషన్ మైటాసిస్ 40 to 60 minutes అని, అప్లైడ్ డిప్లైడ్. ఇవి నేర్చుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నేను టేబుల్స్ రూపంలో ఇచ్చినవి, మీరైతే లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ రాసినప్పుడు ఈ ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నీ మీకు అక్కడ గుర్తుంటాయి. ఇవన్నీ కలిపి రాస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది. మీకు ఎప్పుడు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చెప్పిన కదా, ఏవైతే కాన్సెప్ట్ పాయింట్స్ ఉంటాయో ఆ వర్డ్స్ పట్టుకొని రాస్తే ఈజీగా స్కోర్ వస్తుందని ఇవన్నీ కవర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 42 పాయింట్, నెంబర్ ఆఫ్ సెల్స్ ఫార్మ్డ్ బై మైటాసిస్ 2 డిప్లాయిడ్ సెల్స్ ఇన్ 2n. అంటే డిప్లాయిడ్ కండిషన్స్ 2 సెల్స్ ఫార్మ్ అవుతాయి కాబట్టి మనం 2n అని రాస్తామని. మైటాసిస్ గురించి ఇచ్చినప్పుడు ఇది రాస్తే సరిపోతుంది. ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ 23 pairs, 22 pairs ఆటోజోమ్స్, 1 pair అలోజోమ్స్. అటు ఒక ఇంపార్టెంట్ టర్మ్స్. షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్, ఎంసీక్యూ అన్ని కవర్ చేయొచ్చు. అందుకే ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ విధంగా మ్యాక్సిమం 50 వరకు ఇచ్చిన యాక్రోనిమ్స్ అవి కూడా నేర్చుకోండి. దాంతోపాటు కొన్ని మీకు టర్మ్స్ కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే అన్ని టర్మ్స్ కూడా మీరు మర్చిపోతారు. ఎగ్జాంపుల్ ACTH అంటే ఏంది? అడ్రినో కార్టికో ట్రాపిక్ హార్మోన్ అంటారు. అంటే మనకు ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఇది 1 type ఆఫ్ హార్మోన్. అందుకే అక్కడ ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా అక్కడక్కడ మీరు మిస్ అయిపోతారు, ఆ టర్మ్స్ గురించి అని కూడా నేను ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఒకసారి కవర్ చేసేయండి. ఇవి కూడా అన్ని ఇచ్చిన, అన్ని చూసుకోండి. ఇప్పుడు దానికంటే ముందు మీకు కొన్ని టేబుల్స్లో మళ్ళీ ఎందుకు ఇచ్చిన చెప్పినా కూడా మళ్ళీ మీకు టేబుల్స్లో పీడిఎఫ్లు ఇచ్చిన. ఒక టేబుల్లో ఒక లాంగ్ ఆన్సర్ని కానీ షార్ట్ ఆన్సర్ని కానీ ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చని ఒక చిన్న ఉద్దేశం. చెప్పిన మీకు ఇంతకుముందు న్యూట్రిషన్ డిసీజెస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఏ డిసీజు ఏమవుతుంది అంటే ఈ క్వశ్చన్ మనము ఈ పాయింట్స్ ఒక్కటి మన మైండ్లో ఉండాలి. మన ఓన్ తెలివితోటి మనం మొత్తం ఎన్లార్జ్ చేసి రాయొచ్చు. ఈ పాయింట్స్ మనకు కనిపిస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ విటమిన్స్ ఉన్నాయి. విటమిన్స్ ఏ దానివల్ల వస్తాయి, దేనివల్ల ఏంది అనేది ఆ టేబుల్. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఇవి
ఇవి ఫస్ట్ మీరు చదవాల్సిన లాంగ్ ఆన్సర్స్లో ఆ లాంగ్ ఆన్సర్ చదువుకొని ఈ టేబుల్స్ ఇవి చదవండి. ఇవి చదివితే మీరు స్కోర్ చేయొచ్చు. ఎందుకు ఎగ్జాంపుల్ మీకు ఉంది స్టేజెస్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్, అంటే మీకు గుర్తుండడానికి ఈ కాన్సెప్ట్ ఈ పాయింట్స్. యూరిన్ ఫార్మేషన్ ఎట్లుంటుంది? ఫస్ట్ గ్లామరస్ ఫిల్టరేషన్, ట్యూబులార్ రీఅబ్జర్ప్షన్, ట్యూబులార్ సీక్రేషన్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. అంటే ఈ 4 టర్మ్స్ మీ మైండ్లో గుర్తుంటే గ్లామరస్ ఫిల్టరేషన్ అంటే ఇది ఇందులో ఉంటుంది. ఫస్ట్ పీసీటీ ఉంటుంది, డీసీటీ ఉంటుంది, హెన్లీ లూప్ ఉంటుంది. ఇది దీంట్లో ఇంత ప్రైమరీ పర్సంటేజ్ ఉంటుంది, 70% అవుతుంది, ఇంత అవుతుంది. ఓన్లీ ఇక్కడ వాటర్ ఎక్కువ పర్సంటేజ్ అవుతుంది. ఇది అనేది నీకు ఒక సీక్వెన్స్ గుర్తు వస్తున్నట్టు, థియరీగా గుర్తుంటుంది, ఈజీగా రాయొచ్చు అని ఇవి టర్మ్స్. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. ఫస్ట్ డైజెస్టివ్ ఫుడ్ నుంచి లాస్ట్ యానస్ వరకు ఏముంటుంది, ఎట్లెట్లా ఫాలో అవుతుంది, దేని తర్వాత ఏంది ఏందనేది ఇవి గుర్తుపెట్టుకుంటే మనం లాంగ్ ఆన్సర్ని ఈజీగా కవర్ చేయొచ్చు అని మళ్ళీ ఉద్దేశంతో మళ్ళీ మీకోసం మళ్ళీ చేయడం జరిగింది. ఫుడ్ తర్వాత మౌత్ తర్వాత బక్కల్ కేవిటీ తర్వాత ప్యారింగ్స్ తర్వాత ఎసోఫైగస్, స్టమక్, డియోడినమ్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. ఆ డియోడినంలో మళ్ళీ లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది. లివర్లో బాయిల్ జ్యూస్ ఉంటుంది, ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి అయిపోయింది. అంటే ఆ విధంగా దాంట్లో అది ఉంటుంది, ఇదని మనం థియరిటికల్గా రాస్తే పర్ఫెక్ట్ ఒక 4 మార్క్స్ ఇస్తే ఈ కాన్సెప్ట్ ఈ పాయింట్స్ పెట్టుకొని నీ ఓన్గా రాసిన 4కు ఖచ్చితంగా 3 అయితే వస్తాయి. ఇట్లా నేర్చుకున్నా కూడా ఎవరైతే పాస్ కామనుకున్న వాళ్ళు, బయాలజీ అంటే భయం ఉన్న వాళ్ళు ఇట్లా నేర్చుకున్నా కూడా ఈజీగా మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ టేబుల్ చూసుకోమన్నా ఎంజైమ్స్ టేబుల్ చూసుకోండి. ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఉంది. న్యూట్రిషన్లో ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి: ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్. తీసుకుంటాం, డైజెస్ట్ చేసుకుంటాం, అబ్జర్వ్ అవుతుంది, అసిమిలేషన్ అవుతుంది, ఎజెషన్ అవుతుంది. వాటి స్టెప్స్. అలాగే నెక్స్ట్ పాత్వే ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్ ఒక క్వశ్చన్ ఇచ్చినాం. రిసెప్టార్, ఏవైతే రిసెప్టార్స్ ఉంటాయి, రిసెప్టార్లను తీసుకుంటూ టచ్ చేస్తుంది. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ సెన్సరీ నర్వ్ ఇంటర్ న్యూరాన్కు కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మోటార్ నర్వ్ ద్వారా ఎఫెక్ట్ ఆర్గాన్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అదంటే ఒక రిఫ్లెక్స్ ఆర్క్ పాత్. అంటే ఇక్కడ ఉన్న ఈ టర్మ్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ టర్మ్స్ ఒక్కటి నీ మైండ్లో ఉంటే క్వశ్చన్ నువ్వు రాయొచ్చు అని, క్వశ్చన్ నువ్వు ఎన్లార్జ్ చేసి రాయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ ఇచ్చిన. ఈ టేబుల్ ఎందుకు ఇచ్చిన అంటే రెస్పిరేషన్ పాత్వే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రెస్పిరేషన్ గురించి క్వశ్చన్ వస్తే మొత్తం ఇది రాయొచ్చు. ఫస్ట్ నాస్ట్రిల్స్ ద్వారా ఏమవుతుంది, ఎయిర్ ఎంటర్ అవుతుంది. నాజల్ క్యావిటీ ద్వారా ఏమవుతుంది, మొత్తం టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ప్యారింగ్స్ ద్వారా మాయిశ్చర్ యాడ్ చేస్తుంది. లారింగ్స్ అనే వాయిస్ బాక్స్ ఇది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. లారింగ్స్ ఏం చేస్తుంది, బయటికి పంపిస్తుంది. ట్రాక్ ఏం చేస్తుంది, లంగ్స్ క్లీనైజ్ చేస్తుంది. బ్రాంకస్ ఏం చేస్తుంది, ప్యాసేజ్ ఇంటూ బ్రాంక్యూల్స్ అని. బ్రాంక్యూల్స్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ రెస్పిరేటర్ సిస్టమ్ అల్వియోల్స్ ఏం చేస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. బ్లడ్ ఏం చేస్తుంది, క్యారీ ఆక్సిజన్ కలెక్ట్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ సెల్ ఆఫ్ ద బాడీ. అంటే ఒక లాంగ్ ఆన్సర్ని ఒక టేబుల్లో ఇస్తే మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఈ టేబుల్ ఒక్కసారి నేర్చుకొని చదివారు అనుకో ఇవే పాయింట్స్ ఉంటాయి. అంటే రెస్పిరేషన్ గురించి ఈ టేబుల్ ఎందుకు ఇచ్చా, ఇవి చదవండి. రెస్పిరేషన్ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా ఇది రాస్తే సరిపోతుంది అట్లా. నెక్స్ట్ రెస్పిరేషన్ అప్పుడప్పుడు మనకు షార్ట్లో కూడా ఇవి ఇస్తుంది. అంటే ఒక చార్ట్ లాగా బ్రీతింగ్ ఫస్ట్ ఎయిర్ మూమెంట్ ఇంటూ అండ్ అవుట్ లంగ్స్ అని, గ్యాసెస్ ఎక్స్చేంజెస్, గ్యాస్ ట్రాన్స్పోర్ట్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ లెవెల్, సెల్యులార్ రెస్పిరేషన్, పాత్వే. ఆ పైన రెస్పిరేషన్ ఇది నేర్చుకుంటే రెస్పిరేషన్ గురించి అవసరమే లేదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కవర్ చేయొచ్చు. ఈ పాత్వే కూడా నేర్చుకోండి. నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ, ప్యారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంక్యూల్స్, అల్వియోలై, బ్లడ్. ఈ పాత్వేని గుర్తుపెట్టుకొని అక్కడ టేబుల్ ఇచ్చిన నేర్చుకొని ఇవి పాత్వేలు నేర్చుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా రెస్పిరేషన్ నుంచి సెకండ్ లెసన్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ అదే గ్యాస్ ఎక్స్చేంజెస్లో ఇంకో కొన్ని ఎప్పుడన్నా అడిగితే అడిషనల్గా ఏమడుగుతుందంటే యానిమల్స్లో ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది, ఏ బాడీ ఆర్గాన్ ఏదని ఇస్తుంది. అందుకే అవి కూడా మరవద్దని. హమీబా, హైడ్రా, ప్లానేరియాలో ఏమవుతుంది, డిఫ్యూజన్ బాడీ సర్ఫేస్ ద్వారా జరుగుతుంది. ఇది కూడా చూసుకోవాలి. ఒక మెటీరియల్ ఏమి ఇస్తాడు, గైడ్లో ఏమి ఇస్తాడంటే అన్ని ఇస్తాడు, 30-40 క్వశ్చన్లు ఇస్తాడు. మనం ఏం చదవాలని అర్థం కాక ఏ దాని మీద వస్తున్నది, ఏ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి, మనకి ఏం అవసరం అనేది అది మనం తీసుకోం. అన్నీ వేసుకొని తీసుకోవాల్సింది తీసుకోక మర్చిపోతాము, స్కోర్ అయితే లాస్ట్కి పోతుంది. అందుకే నేను చెప్పిన పీడిఎఫ్ గట్టిగా చూసుకోండి, ప్రిపేర్ కండి, ఈజీగా వస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంది, ఎట్లా డివైడ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ చాలాసార్లు అడుగుతుండే, డిఫరెన్సెస్ కూడా అడుగుతున్నాను. అమీబాల ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు, ప్రోటోజోల్ ఎట్లుంటుంది, స్పాంజిస్ ఎట్లుంటుంది, దీంట్లో ఇవి 9th క్లాస్లో చాలా ఇంపార్టెంట్. ఇవి 10th లో కూడా చాలాసార్లు అడుగుతుంది కాబట్టి వీటిని కవర్ చేసిన.
నెక్స్ట్ చాంబర్స్ ఆఫ్ హార్ట్. ఫిష్లో ఎన్ని చాంబర్స్ ఉంటాయి, యాంఫిబియన్స్లో ఎన్ని ఉంటాయి, రెప్టైల్స్లో ఎన్ని ఉంటాయి అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ టేబుల్స్లో ఒకటి ఇచ్చిన, ఈ టేబుల్స్ ఖచ్చితంగా చూసుకోండి. కాంపోజిషన్స్ ఆఫ్ ఇన్హేల్డ్ అండ్ ఎక్సెల్డ్ ఎయిర్. ఆక్సిజన్ ఇన్హేల్ చేసినప్పుడు 21, ఎక్సెల్ చేసినప్పుడు 16. కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ 0.03, ఎక్సెల్ 4.4. నైట్రోజన్ ఇన్హేల్ 79, ఎక్సెల్ 79. షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వచ్చు, ఎంసీక్యూస్లో ఇవ్వచ్చు, వెరీ షార్ట్లో కూడా ఇవ్వచ్చు ఇలాంటి టేబుల్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ మోనోహైబ్రిడ్, ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు, ఆ రేషియో ఏదో అర్థం కదా, మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దని. మోనోహైబ్రిడ్ ఫినోటైపిక్ రేషియో 3:1, జీనోటైపిక్ రేషియో 1:2:1 అని. డైహైబ్రిడ్లో ఫినోటైపిక్ రేషియో 9:3:3:1 అని, 1:2:2:4:1 అని. అది జీనోటైపిక్ డైహైబ్రిడ్ రేషియో. ఈ రేషియోస్ అయితే కూడా ఒకసారి రాసుకోండి. సెకండరీ మెటబలాయిడ్స్, ఇది పోయినసారి వచ్చిన క్వశ్చన్ టేబుల్స్, అందుకే చూసుకోమన్నా. ఈ టేబుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఎట్లా చూసుకుంటే టేబుల్స్ అంటే ఆల్కలైడ్ ఉంది, ఆల్కలైడ్ క్వినాయిన్ అని ఉంది, అది ఏ ప్లాంట్ నుండి వస్తుంది, సింకోనా అఫిషియనాలిస్. ఏ పార్ట్, బార్క్ నుండి వస్తుంది. యూజెస్ ఏంది, యాంటీ మలేరియల్ డ్రగ్. ఈ దీనివల్ల అంటే దీనివల్ల ఇది యూజెస్ ఈ పార్ట్లో నుంచి వస్తుంది, దీని సైంటిఫిక్ నేమ్ అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏదన్నా ఒకటి ఇయ్యడన్నట్టు, ఎగ్జాంపుల్ క్వినాయిన్ ఇచ్చిన అనుకో, అది బార్క్ నుంచి వస్తుందా, ఇది దీనికి యూజెస్ అవుతుందని ఇవ్వడు, మనం దీనికి యూజ్ అవుతుంది దీనికి అనేది ఒకటి మనం నేర్చుకుంటే అక్కడ మనం కింద క్వశ్చన్ ఇస్తే రాసేయచ్చు. ఎండోక్రైన్ గ్లాండ్స్, ఈ టేబుల్ అయితే నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. గ్లాండ్స్ మొత్తం గ్లాండ్స్ అయితే ఇక్కడ కవర్ చేసిన. ఓవరీలో ఉంటుంది లొకేషన్, లోయర్ అబ్డామిన్, ఈస్ట్రోజన్, ఇది ఎవరికి ఉంటుంది, ఏంది ఎవరికి ఉంటుంది అని అన్ని చూసుకోండి. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ ప్లాంట్ హార్మోన్స్, ఈ టేబుల్ చూసుకోండి ఖచ్చితంగా. ఈ టేబుల్లో ప్లాంట్ హార్మోన్స్లో ఎంసీక్యూస్లో క్వశ్చన్ అడుగుతున్నాను. రైపెనింగ్ ఫ్రూట్స్ ఏ హార్మోన్ అని ఇచ్చింది, ఇథైలిన్ అని చూసుకోండి. జిబ్బెర్లిన్స్ వల్ల యూజ్ అయిందని కూడా చాలాసార్లు అడిగాడు, చూసుకోండి. అదర్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే కొన్ని మిస్ అయినా ఉంటే ఇక్కడ బిట్స్ మళ్ళీ కొన్ని ఇక్కడ కవర్ చేసిన, వాటిని చూసుకోండి. ఫోటోసింథసిస్ రియాక్షన్ అని చెప్పిన, అక్కడ మిస్ కావద్దన్నట్లు ఇక్కడ ఫోటోసింథసిస్ రియాక్షన్ ఇచ్చిన. నెక్స్ట్ అయోడిన్ టెస్ట్ వల్ల సేమ్ అవుతుందని, స్టోమా వల్ల ఏమవుతుంది, క్లోరోఫిల్ ఏముంటుంది, అమోనియా వల్ల ఏముంటుంది, హెపారిన్ ఎందుకు ఉపయోగపడుతుంది, మనం బ్లడ్ ఏవైతే ఉందో స్టోర్ చేయడానికి హెపారిన్ యూజ్ చేస్తున్నాం. అన్ని కవర్ చేయడానికి. ఎడమ ఎందుకు, ఎడమ ఎక్కడ ఏర్పడుతుంది, స్వెల్లింగ్ ఆఫ్ లోయర్ లెగ్, పార్ట్ ఆఫ్ ద లెగ్, ఆ విధంగా అన్ని కవర్ చేయడానికి ఇచ్చినాం. హీమోపోలియా ఉంది, హీమోపోలియా అంటే ఏంది, జెనెటిక్ డిసార్డర్. ఇది ఏం చేస్తుంది, బ్లడ్ అనేది క్లాటింగ్ అనేది చాలా స్లోగా అవుతుంది, ఇదేంది జెనెటికల్ డిసార్డర్. క్లోరోఫిల్, మేల్ హార్మోన్, టెస్టోస్టిరాన్, ఇవన్నీ చూసుకోండి, ఖచ్చితంగా చదవాలి. నేను ఇచ్చిన పీడిఎఫ్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అవుతే అంత మంచి స్కోర్ వస్తుంది. కొన్ని పేపర్సే చదివి మళ్ళీ చదవండి. ఒక నోట్స్లో రాసుకోండి, మీ దీంట్లో ఉన్నాయి నేను దాన్ని రాసుకోండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ మొత్తం పిండి చేసి మీకు ఇన్ని పేపర్స్లో షార్ట్గా మీకు ఆ స్టాండర్డ్ వైజే మెయింటైన్ చేసిన, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకోటి బ్లడ్ గ్రూప్స్ కానీ, నెక్స్ట్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అని, డయాబెటీస్ ఇన్సిపిడస్, డయాబెటిక్ మిలిటస్ కూడా చాలాసార్లు క్వశ్చన్. అంటే ఏంది, ఇప్పుడు డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఉంది ఏంది, డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్, వాసోప్రెసిన్స్ వల్ల ఇది వస్తుంది. మెలిటస్ అంటే ఏంది, ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఆ విధంగా. నెక్స్ట్ హోమోలాగస్ ఆర్గన్స్, అనలాగస్ ఆర్గన్స్. ఇక్కడ ఎందుకు ఇచ్చిన హోమోలాగస్ ఆర్గన్స్లో డైవర్జెంట్ ఎవల్యూషన్ అని, అనలాగస్ ఆర్గన్లో కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని ఎందుకు ఇచ్చిన, ఈ వర్డ్స్ అనేవి ఎక్కడ మీ గైడ్లలో అక్కడక్కడ మెయింటైన్ చేయలేడు. ఇది ఎంసీక్యూస్లో అడుగుతుంది కాబట్టి ఇక్కడ అది కవర్ చేసిన. ఇక్కడ ఇవి కూడా నేర్చుకుంటే ఏమవుతుంది, ఒకవేళ మీరు మిస్ అయితే షార్ట్ ఆన్సర్లు ఇస్తే హోమోలాగస్, అనలాగస్ అంటే మనకి తెలుస్తుంది, షేప్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ యూజ్ అవుతుంది, ఇది అవుతుంది, దీన్ని ఇది అంటారు అని రాసి ఈ 2 పాయింట్స్ రాస్తే కాన్సెప్ట్స్లో ఈ పాయింట్స్ 2 ఉంటాయి, డైవర్జెంట్ కాన్సెప్ట్. ఈ 2 పాయింట్ రాస్తే ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. అది మీరు మిస్ కావద్దని ఇచ్చినాయి ఇలాంటివి. డయాగ్రామ్స్ ఏమైతే మిస్ అయితే ఇక్కడ ఇచ్చిన మొత్తం 10 డయాగ్రామ్స్ ఉంటాయి, అది మరవద్దు, పర్ఫెక్ట్ చేయండి. ఆర్ట్ అయ్యని అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న డయాగ్రామ్ వేసి లేబులింగ్ పర్ఫెక్ట్గా నీట్గా చేస్తే సరిపోతుంది. అన్ని డయాగ్రామ్స్ ఇచ్చిన చూడండి, మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్స్ ఏవైతే పైన మిస్ అయితే మళ్ళీ కింద కూడా నేను మళ్ళీ కవర్ చేసుకుని ఇచ్చిన. అందుకే పీడిఎఫ్ 1కి 2 సార్లు చదవండి, చదివిస్తే అయిపోతుంది. డ్రాయింగ్ వేసేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలి ఎట్లనేది ఇది నేను వేరే దాంట్లో తీసుకున్నా, అంటే కొంచెము వేరే దాంట్లో కూడా మీకు మిస్ కావద్దు అన్నట్టు నేను అది రాసిన, వీలైతే చదివేసేయండి. లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ ఏవేవి అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్ అని కానీ,
కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసిన్థసిస్ ఫస్ట్ లెసన్స్ ఇవి. మోల్స్ ఆఫ్ లిఫ్ట్ ఫస్ట్ లెసన్. ఆక్సిజన్ ఈ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రెజెన్స్ ఆఫ్ అక్కడనే. సన్లైట్ ఈజ్ నెసెసరీ స్టార్చ్ అండ్ గ్రీన్ అక్కడనే. టెస్టింగ్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ హెక్సేల్ సెకండ్ లెసన్ కార్బన్ డైఆక్సైడ్ ఎవల్యూషన్. హీట్ ఈజ్ డ్యూరింగ్ అది. రైజోపాస్. ఈ క్వశ్చన్స్ నేను అన్ని కవర్ చేసిన, బట్ ఇవి ఎక్స్పెరిమెంట్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఏవంటే ఇవి. అక్కడ లాంగ్ ఆన్సర్లు కవర్ అవుతుంది, ఇవి కూడా చూసుకోండి ఎక్స్పెరిమెంట్లో వచ్చే క్వశ్చన్స్. ఇది ఓవరాల్గా నేను చేసిన పీడిఎఫ్. ఇది కేవలం 21 పేపర్సే. మీకు దీనికి కొన్ని వేరే కూడా ఒక 2-3 పంపిస్తా. ఇది ఈ పీడిఎఫ్ని మీరు ఇందులో ఉన్న టర్మ్స్ పట్టుకొని అభ్యాస దీపిక ఉంటుంది, అభ్యాస దీపికను పట్టుకొని చదివితే మీకు 40కి 40 ఈజీగా స్కోర్ అవుతుంది. ఎట్లా చదవాలనేది ఇప్పుడు నేను చెప్తా. నేను నా పీడిఎఫ్ ముందు పెట్టుకొని లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ చదవాలి. ఎగ్జాంపుల్ కిడ్నీ గురించి చదవాలనుకోండి, అభ్యాస దీపికల కిడ్నీ ఓపెన్ చేయండి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, డయాగ్రామ్ ఎట్లుంది ఏందో అది నేర్ చేసుకోండి. తర్వాత దానికి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ అన్ని ఈ విధంగా కవర్ చేయండి. తర్వాత షార్ట్ ఆన్సర్స్, అలాగే ఎంసీక్యూస్ ఉన్నాయి కదా అభ్యాస దీపికలో, ఆ ఎంసీక్యూస్ మొత్తం చేసేయండి 1 to 10 లెసన్స్. చేసిన తర్వాత మనం ఇచ్చే మెటీరియల్లో అక్కడక్కడ మీకు నేను రాసిన పాయింట్స్ ఉంటాయి, అక్కడక్కడ రెస్పిరేషన్, కంబషన్, అవన్నీ వాటి గురించి అన్నీ చూసుకోండి. ఆ అభ్యాస దీపిక ఇది ముందు పెట్టుకొని కవర్ చేస్తే మంచి స్కోర్ అయితే ఈజీగా వస్తుంది. మీకు రావాలనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడి 21 పేపర్లోనే సబ్జెక్ట్ పెద్దగా ఉంటే మీరు భయపడతారని దాన్ని చిన్నగా చేసి చిన్నగా తీసుకొచ్చి 21 పేపర్లో కవర్ చేసిన మ్యాక్సిమం. దీనికి అనుగుణంగా మనం ఒక్కటి ఎక్స్ట్రా ఏం చేయాలంటే ఒక అభ్యాస దీపికను పెట్టుకొని చదివేసేయండి. అంతకంటే వీళ్ళు ఇంకా నాకు 40కి 40 స్కోర్ రావాలనుకుంటే ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత అభ్యాస దీపిక నేను పెట్టిన పీడిఎఫ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ వాటిని అవి కూడా ఒకసారి రాస్తే మీకు ప్యాటర్న్ అర్థమైతే ఇక మీకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ కూడా మీరు గెట్ చేయగలుగుతారు, ఈజీగా రాయగలుగుతారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా రాసిన తర్వాత 1కి 2-3 సార్లు మొత్తం చెక్ చేసుకోవాలి. నేను రాసిన ఫస్ట్ క్వశ్చన్కు హార్ట్ రాసినా, నెఫ్రాన్కు నెఫ్రాన్ రాసినా, అదే డయాగ్రామ్ వేసిన. డయాగ్రామ్స్ ఖచ్చితంగా పెన్సిల్ తోటి వేయండి, పెన్నులు వాడొద్దు. లేబులింగ్ పర్ఫెక్ట్ వేయండి, నీట్గా వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ప్రీ ఫైనల్ ఉంటుంది. ప్రీ ఫైనల్ వచ్చే స్కోరే నెక్స్ట్ మ్యాక్సిమం దానికి తగ్గట్టు కొంచెం అటు ఇటు కావచ్చు, అదే స్కోర్ వస్తుంది నెక్స్ట్ పబ్లిక్లో కూడా. కాబట్టి ఎగ్జామ్ ఎంత వీలైతే అంత చూడకుండానే రాయండి. ఎందుకంటే మన బయాలజీ ఫిజిక్స్ అనేది 12 మార్క్స్ బుక్లెట్లో ఉంటుంది, లైన్స్ ఉంటాయి. మనం 12 పేపర్స్ మనకు మస్త్ అవుతుంది. లాంగ్ ఆన్సర్స్ రాసేయండి ఫస్ట్ అన్నిటికంటే ముందు క్వశ్చన్ పేపర్ అయితే క్లియర్గా చదవండి. క్లియర్గా ఏమేమి ఇచ్చిండు, నాకు ఏమేమి వస్తాయి, ఏవి పర్ఫెక్ట్ వస్తాయి, ఏవి రావు, ఏవి ఆలోచన. ఫస్ట్ వచ్చేసిన ఉంటే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేయాలి, పర్ఫెక్ట్గా రాసేసుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చినన్ని దన్ చేసేసి నీట్గా మెయింటైన్ చేయండి. రాసిన తర్వాత ఎగ్జామ్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, క్వశ్చన్ నెంబర్ వేసినామా లేదా, అదే వేసినా లేదా, ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ రాసినా లేదా, అది చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈజీగా వస్తుంది. అంతకంటే ముందు ఇంకోటి ఏంటంటే ఈసారి చూసి రాయడానికి వీలు లేదు. ఎందుకంటే బుక్లెట్ ఉంటుంది, బుక్లెట్ అయితే మీరు పక్క వాళ్ళకి ఏనిక రాదు, ఇస్తే ఏమవుతుంది దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఏమవుతుంది ఈజీగా ఎగ్జామినర్కి తెలిసిపోతుంది, మొత్తం ఆ ఎగ్జామ్ హాల్లే తీసేస్తాడు. కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇప్పుడు నేను బయాలజీ ఏ విధంగా చెప్పినో ఫిజిక్స్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ కాండి, సేమ్ ఇట్లే ఫాలో కాండి. అభ్యాస దీపిక బయాలజీ, ఫిజిక్స్, సోషల్ ఈ 3 మ్యాక్సిమం అభ్యాస దీపికలోనే వస్తాయి. ఈ అభ్యాస దీపికలు ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఈ 3 అందులో ఉన్నాయి. ఫస్ట్ చదివేస్తే మంచి స్కోర్ అయితే వస్తుంది. కాబట్టి అందులో ఉన్నాయి ఫస్ట్ చదివేసేయండి. ఆ విధంగా నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది, మీరు ఎటువంటి చిట్టీలు చేయడానికి దానికైతే వీలు లేదు. ఇంతకుముందు ఉండే ఇప్పుడైతే లేదు. అవన్నీ ఏం ఆశ పెట్టుకోకుండా మీరు సొంతంగా నేర్చుకోండి, కష్టపడండి, మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. ఇది కాబట్టి ఖచ్చితంగా అందరైతే ఈ పీడిఎఫ్ 1కి 2 సార్లు చదవండి, అభ్యాస దీపిక ముందర పెట్టుకొని కంప్లీట్ చేసేయండి. అంతే, ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి చదవాలంటే 2 ఈ పీడిఎఫ్ 5-6 సార్లు ఊకే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, రిపీట్ చేస్తే సరిపోతుంది. అంతే.